ఓకే అండి. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వెషన్ ఇక్కడ. సో, 'నీతిసార' అన్ ఎర్లీ బుక్ ఆఫ్ పాలిటిక్స్ వాస్ రిటెన్ బై రాజకీయాలపై పురాతన గ్రంథమైన 'నీతిసారం'ను ఎవరు రచించారు అని చెప్పి మనకు క్వెషన్ అడుగుతున్నాడండి. సో, 'నీతిసారం' అనేటువంటి గ్రంథం ఏదైతే ఉంటుందో చాలా ముఖ్యమైనటువంటి గ్రంథము. అలాంటి గ్రంథాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ కౌటిల్యుడు, కామాంధకుడు, చరకుడు అండ్ ఎవరు కాదు అని చెప్పి ఆప్షన్స్ కూడా ఇచ్చున్నారు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 'నీతిసారం' అనేటువంటి గ్రంథాన్ని ఆ రోజుల్లో రాసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్తామనేసంటే కామాంధకుడు. కామాంధక లేదా కామాంధకుడు అనేటువంటి వాడు 'నీతిసారం' అనేటువంటి గ్రంథాన్ని వ్రాసినారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. మరి కౌటిల్యుడు అనేటువంటి వారు రాసినటువంటి గ్రంథాన్ని అర్థశాస్త్రం అని చెప్తామండి. కౌటిల్యుడు రాసినటువంటి గ్రంథం అర్థశాస్త్రం. చరకుడు రాసినటువంటి గ్రంథాన్ని చరక సంహిత, చరక సంహిత అనేటువంటి ఒక పేరుతో కూడా మనమైతే చెప్తాం. సో, ఈ 3 కూడా ముఖ్యమైనటువంటి గ్రంథాలు. ఒకసారి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. అయితే రాజకీయాల పైన పురాతన గ్రంథంగా కామాంధకుడు రాసినటువంటి 'నీతిసారం' అనేటువంటి గ్రంథాన్ని మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన 'యవ' అనే పదాన్ని ఏ వ్యవసాయ ఉత్పత్తికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ బార్లీ, ఆప్షన్ 2 కందులు, ఆప్షన్ 3 బియ్యము, ఆప్షన్ 4 గోధుమలు అని చెప్పి మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆన్సర్ ఏమిటి అనేసి అంటే మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బార్లీ అనేటువంటి దాన్ని మనమైతే ఇక్కడ ఆన్సర్‌గా చెప్పవచ్చు. చూడండి, బార్లీ అని చెప్పి మనమైతే చెప్తాం. ప్రధానంగా వేదాల మీద ప్రతి ఎగ్జామినేషన్‌లో ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వెషన్ అడుగుతూ ఉంటారు. దాని గురించినటువంటి సమాచారాన్ని ఇక్కడ కొద్దిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ ఏ వేదం గురించి అడిగారండి? ఋగ్వేదము అనేటువంటి వేదం గురించి అడుగుతున్నారు. యాక్చువల్‌గా మీ అందరికీ తెలిసే ఉంటాయి. వేదాలు 4 ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. అయితే ఈ 4 వేదాల్లో మొట్టమొదటి వేదము అని చెప్పి మనం దేన్ని చెప్తామంటే ఋగ్వేదాన్ని చెప్తాం. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథము అని చెప్పి దీన్ని చెప్తాం. అలాగే వేదాలలో కూడా మొట్టమొదటిది అని చెప్పి మనం దేన్ని చెప్తామంటే ఋగ్వేదాన్ని మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను ఈ విధంగా మనం ఏమంటామంటే రుక్కులు అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాం. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను ఏ పేరుతో మనం పిలవడం జరుగుతుందనేసి అంటే రుక్కులు అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాము. అయితే ఆ రుక్కులను పఠించే వారిని మనం ఏమంటామనేసి అంటే ఋగ్వేదంలోని మంత్రాలను రుక్కులు అంటే ఆ రుక్కులను పఠించే వారిని హోత్రి అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాం. ఋగ్వేదంలో దాదాపుగా 10 మండలాలైతే ఉంటాయండి. అలాగే మనం చూసుకుంటే 1028 శ్లోకాలు కూడా మనకైతే కనబడతాయి. సో, ఋగ్వేదంలో మొత్తం మండలాల సంఖ్య 10. శ్లోకాలు ఎన్ని ఉంటాయంటే 1028 శ్లోకాలు కూడా మనకైతే ఇక్కడ కనబడతాయి. ఇంకా చెప్పాలంటే ఋగ్వేదం గురించి, ఋగ్వేదంలో అత్యధికంగా ఉచ్చరించబడినటువంటి పదం ఓం అని చెప్తాం. దాదాపుగా ఈ ఓం అనేటువంటి పదము 1028 సార్లు ఉచ్చరించబడింది. ఋగ్వేదంలో అత్యధికంగా ప్రస్తావించబడినటువంటి దేవుడు ఇంద్రుడు అని చెప్పి చెప్తాం. ఇంద్రుడు అనేటువంటి ఒక పదం కూడా దాదాపుగా 250 సార్లు ప్రస్తావించబడింది. ఇంద్రుడి తర్వాత ఋగ్వేదంలో అత్యధికంగా ప్రస్తావించబడినటువంటి దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న చూడవచ్చు. ఎవరిని ఎక్కువ సార్లు ప్రస్తావించబడ్డారు అనేసి అంటే గుర్తుపెట్టుకోండి, అగ్నిదేవుడు, అగ్నిదేవుడు అని చెప్పి చెప్తాం. ఇంకా ఋగ్వేదంలో కొంతమంది స్త్రీల గురించి కూడా, స్త్రీ దేవతల గురించి కూడా ప్రస్తావించబడ్డారు. ఏంటవి? అదితి, అలాగే మనం చూసుకుంటే ఉషస్. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన స్త్రీ దేవతలు ఎవరు? అదితి మరియు ఉషస్ అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. వీరు ఋగ్వేదంలో ప్రస్తావించబడిన స్త్రీ దేవతలు అని చెప్పి చెప్తాం. ఇంకా ఋగ్వేదంలో ప్రస్తావించబడిన పర్వతాలు హిమాలయ పర్వతాలు, అలాగే ముంజవంత పర్వతాలు అని కూడా మనమైతే చెప్తాం. ఇంకా నదుల గురించి కూడా ఉంటుంది. సరస్వతి నది గురించి కూడా. దాన్నే నదీ రత్న అనేటువంటి ఒక పేరుతో కూడా మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. ఇలా ఋగ్వేదం గురించి కొన్ని బేసిక్ అంశాలు నేర్చుకోవాలి. అయితే ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలు ఉంటాయి. ఆ 10 మండలాల్లో కొన్ని మండలాలు మరీ ఇంపార్టెంట్, వాటిని నేర్చుకోండి అడుగుతారు.
మూడో మండలం, ఐదో మండలం, ఆరో మండలం, ఏడో మండలం, తొమ్మిదో మండలం, పదో మండలం. ఖచ్చితంగా ఈ 6 మండలాల మీద కనీస అవగాహన ఉండాలి. ఒక ప్రశ్న గ్యారంటీగా ఉంటుంది. ఋగ్వేదంలోని మూడో మండలం దేని గురించి చెప్తుందనేసి అంటే గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదంలోని మూడో మండలం గాయత్రి మంత్రం గురించి చెప్తుంది. గాయత్రి 3 అనేసి గుర్తుపెట్టుకోండి. మూడో మండలం దాని గురించి చెప్తుంది. అలాగే ఐదో మండలం దేని గురించి చెప్తుందంటే వేదకాల నాగరికత గురించి చెప్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఆర్యుల నాగరికతని వేదకాల నాగరికత అంటాం. దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తారు. తొలివేద నాగరికత, మలివేద నాగరికత అని. ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ అంటాం. అయితే తొలివేద నాగరికత గురించి వేదాలలో మనకు పేర్కొనబడింది ఋగ్వేదంలో. ఋగ్వేదంలో ఎక్కడ పేర్కొనబడింది అని అంటే ఐదో మండలంలో పేర్కొనబడింది అనేటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఆరో మండలంలో దేని గురించి పేర్కొన్నారంటే సింధులోయ నాగరికత గురించి. సింధులోయ నాగరికతని హరప్పా నాగరికత అని కూడా అంటాం. హరప్పా నాగరికత ప్రజలను ఈ వేదంలో ఆరో మండలంలో ఏమని పేర్కొన్నారంటే హరయు ప్రియులు లేదా హరిపియం అనేటువంటి ఒక పేరుతో పేర్కొన్నారు. ఏడో మండలంలో బ్యాటిల్ ఆఫ్ దశరాజగణ యుద్ధం. దశరాజగణ యుద్ధం గురించి క్రీస్తు పూర్వం 1000లో భరత వంశానికి సంబంధించిన సుధాముడికి, పురు వంశానికి సంబంధించిన పురుపుచ్చ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన భీకరమైనటువంటి యుద్ధాన్నే మనం ఏమంటాం అనేసి అంటే మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దశరాజగణ యుద్ధం అంటాం. ఆ యుద్ధాన్నే ఏడో మండలంలో పేర్కొన్నారు. తొమ్మిదో మండలంలో దేవతలు యజ్ఞ యాగాలు నిర్వహించేటప్పుడు సోమ అండ్ సుర అనేటువంటి పానీయాలను స్వీకరించేవారు అని చెప్తాం. దాని గురించినటువంటి సమాచారము 9వ మండలంలో పేర్కొనబడి ఉన్నది. 10వ మండలంలో వర్ణ వ్యవస్థ గురించి పేర్కొన్నారండి. వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థ గురించి. ఈ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణుడు బ్రహ్మ యొక్క తలభాగం లేదా నోటి నుంచి, క్షత్రియుడు బ్రహ్మ యొక్క భుజభాగం నుండి, వైశ్యుడు బ్రహ్మ యొక్క తొడభాగం నుండి, శూద్రుడు బ్రహ్మ యొక్క పాదం నుండి ఉద్భవించినట్లుగా మనకు వేదాల్లో కూడా ఉందండి. ఏ వేదంలో ఉన్నది అనేసి అంటే ఋగ్వేదంలో. ఋగ్వేదంలో ఎక్కడ ఉన్నది అనేసి అంటే 10వ మండలంలో ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపట్టాల్సి ఉంటుందండి. సో వెరీ ఇంపార్టెంట్. వేదాల గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటిని ఒకసారి చూసుకోండి. గ్యారంటీగా క్వశ్చన్ అయితే వస్తుంది. ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, సామవేదము అని చెప్పి 4 ఉంటాయి. ఋగ్వేద మంత్రాలను పఠించే వారిని హోత్రి అని, యజుర్వేద మంత్రాలను పఠించే వారిని అథర్వాయు అని, అథర్వణ వేద మంత్రాలను పఠించే వారిని ఈ విధంగా మనం చూసుకుంటే సామవేద మంత్రాలను పఠించే వారిని ఏమంటాం? సో ఈ విధంగా మనం చూసుకుంటే సామవేద మంత్రాలను పఠించే వారిని ఉద్గఠార్ అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాం. అథర్వణ వేద మంత్రాలను పఠించే వారిని బ్రాహ్మణులు లేదా బ్రహ్మలు అని చెప్పి కూడా మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఆ పాయింట్ కూడా ఎక్స్ట్రా పాయింట్గా ఒకటి నేర్చుకోండి. ఆన్సర్ ఏమిటి అనేసి అంటే బార్లీ, బార్లీ అని చెప్పి చెప్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మధ్యయుగ భారతదేశంలో శాంతరక్షిత మరియు దీపాంకర అనే పదాలు మహాయాన బౌద్ధ మతంలోని శాఖలు, జైన మతంలోని దిగంబర శాఖలు, లింగాయతుల శాఖలు, బౌద్ధ మత పండితులు. చూడండి, బాగా డిఫికల్టీ క్వశ్చన్ అండి. మధ్యయుగ భారతదేశ చరిత్రలో శాంతరక్షిత మరియు దీపాంకర అనేటువంటి ఈ పదాలు దేనికి సంబంధించినవంటే వీరు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పండితులు అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. మీడివల్ ఇండియన్ హిస్టరీ పీరియడ్లో బౌద్ధ మత ప్రచారకులుగా ఈ విధంగా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే శాంతరక్షిత, దీపాంకర అనే వారిని మనం ఏంటనేసి అంటే చెప్పచ్చు. సో కాబట్టి శాంతరక్షిత అండ్ దీపాంకర అనేటువంటి వీరు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పండితులు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పామండి. ఇంకా మీకు ఐడియా ఉంది కదా, బౌద్ధ మతం అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? ఇక గౌతమ బుద్ధుడు అని చెప్పి చెప్పారు. సో బౌద్ధ మతాన్ని ప్రారంభించింది గౌతమ బుద్ధుడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో బ్రాహ్మణ ఆధిపత్యం మరీ ఎక్కువగా ఉన్నటువంటి ఆ రోజుల్లో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా
62 మతాలు ఏర్పాటు కాబడ్డాయి. 62 మతాల్లో ఒకటి బౌద్ధ మతం. ఆ బౌద్ధ మతం బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో గౌతమ్ బుద్ధుడు ప్రారంభించాడు అని చెప్పి మనం చెప్తాం. అయితే ఆ గౌతమ్ బుద్ధుడు శుద్ధోదనుడు అండ్ మాయాదేవి, శుద్ధోదనుడు అండ్ మాయాదేవి అనేటువంటి ఇద్దరు దంపతులకు, శుద్ధోదనుడు అండ్ మాయాదేవి అనేటువంటి ఇద్దరు దంపతులకు జనించినాడు అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. అయితే గౌతమ్ బుద్ధుడికి సంబంధించి లేదా బౌద్ధ మతానికి సంబంధించి మరీ ముఖ్యమైనటువంటి పదాలు కొన్ని చెప్తాను, జాగ్రత్త నేర్చుకోండి. త్రిపీటకాలు, మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగేటువంటి పదం త్రిపీటకాలు. బౌద్ధ మతానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి పదము త్రిపీటకాలు అని చెప్పి చెప్తాం. బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్రమైనటువంటి గ్రంథాలను త్రిపీటకాలు అంటాం. హిందూ మతానికి సంబంధించిన పవిత్రమైనటువంటి గ్రంథాలను రామాయణం, మహాభారతం అంటాం. ఇస్లాం మతానికి సంబంధించి ఖురాన్ అంటాం. క్రైస్తవ మతానికి సంబంధించి బైబిల్ అంటాం. సిక్కు మతానికి సంబంధించి ఆది గ్రంథ అనేటువంటి గ్రంథాన్ని చెప్తాం. సేమ్ అలాగే బౌద్ధ మతానికి సంబంధించిన అత్యంత ప్రధానమైనటువంటి గ్రంథము, పవిత్రమైనటువంటి గ్రంథము అని చెప్పి త్రిపీటకాలని చెప్తాం. 3 ఉంటాయి: సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. సుత్త పీఠికని ఆనందుడు, వినయ పీఠికని ఉపాలి, అభిధమ్మ పీఠికని మొగలి పుత్తతిస్స అనేటువంటి ఒక వ్యక్తులు ఆ రోజుల్లో రాసినారు అని చెప్తాం. ఇంకా బౌద్ధ మతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూసుకుంటే 4 బౌద్ధ మత సమావేశాలు కూడా జరిగాయి అని చెప్పి మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్తాం. ఇంకా మనం చూసుకుంటే బౌద్ధ మతానికి సంబంధించి చైత్యము, అలాగే విహారము, చైత్యము, విహారము అండ్ ఆరామం అనేటువంటి పదాలు కూడా బౌద్ధ మతానికి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలుగా మీరు గమనించాలి. చైత్యము అంటే బౌద్ధ మతస్థులు పూజించే ప్రదేశాలను చైత్యము అని చెప్పి చెప్తాం. విహారము అంటే బౌద్ధ మతస్థులు నివసించే ప్రదేశాన్ని విహారము అని చెప్పి మనమైతే చెప్తాం. ఆరామము అంటే ఈ విధంగా చైత్యము ప్లస్ విహారము రెండు కూడా ఉంటాయి. ఇంకా విద్యా సంస్థలను కూడా బౌద్ధ మతాలకు సంబంధించి అన్నీ కలగలిపి, అంటే విద్యాపరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, రెస్ట్ తీసుకోవడం కోసం కానీ అన్నీ ఒకే చోట ఉంటే ఆరామాలు అంటాం, బౌద్ధారామాలు. ప్రధానంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కనపడతాయండి. కడప జిల్లాలో నందలూరు అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ బౌద్ధారామాలను మనం చూడవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాలని ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. అయితే బౌద్ధ మతాన్ని ప్రారంభించింది గౌతమ బుద్ధుడైనప్పటికీ కూడా బౌద్ధ మతాన్ని విశ్వవ్యాపితం చేసింది ఎవరు? బౌద్ధ మతాన్ని విశ్వవ్యాపితం చేసింది ఎవరు అంటే మన అశోకుడు. అశోక అని చెప్పి చెప్తామండి. అశోకుడు ఉపగుప్తుడి సహకారంతో కళింగ యుద్ధం అయిపోయిన తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. తాను బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత బౌద్ధ మతాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా దేశాలకు వ్యాప్తి చేశాడు. కాబట్టి బౌద్ధ మతాన్ని విశ్వవ్యాపితం చేసినటువంటి ఒక వ్యక్తిగా అశోకుడిని చెప్తాం. అశోకుడి తర్వాత హర్షవర్ధనుడు కూడా బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేశాడు. కనిష్కుడు కూడా బౌద్ధ మతాన్ని పెద్ద మొత్తంలో అభివృద్ధి చేశారు. మధ్యగ భారతదేశానికి వచ్చే నాటికి బౌద్ధ మతం అనేది చాలా క్షీణించి ఉందన్నమాట. ఎందుకంటే ఈ విహారాలన్నీ కూడా వేశ్యాగృహాలుగా మారిపోతూ వచ్చాయి. ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయాయి. కాబట్టి బౌద్ధ మతం తర్వాత రోజుల్లో క్షీణించింది. ప్రస్తుతానికైతే క్షీణించిపోయింది అని చెప్పి కూడా మనం చెప్తాం. చాలా చాలా క్షీణ దిశలో ఉందండి. భారతదేశంలోనే పుట్టింది బౌద్ధ మతం. అలాంటిది ఈరోజు మన భారతదేశంలో బౌద్ధ మతం యొక్క స్థానం చాలా తక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. ఎందుకంటే ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయింది అని చెప్పి మనం చెప్తాం. ఆన్సర్ ఏంటి ఇక్కడ? 4 అనేది మనకు సరైనటువంటి సమాధానము. Here is the next question, direct question. Which of the following rulers does not belong to గుర్జారా ప్రతిహర డైనాసిటీ? క్రింది పాలకుల్లో గుర్జారా ప్రతిహర వంశానికి చెందని పాలకులు ఎవరు? సో ఈ విధంగా మనం చూసుకుంటే గుర్జారా
ప్రతిహర వంశానికి సంబంధించినటువంటి రాజులు అని చెప్పి మనం చెప్తాం. లైక్ ఇక్కడ మనం చూసుకుంటే నాగభట్ట 2 అయితేనేమి, మహేంద్రపాల 1 అయితేనేమి, దేవపాల 1 అయితేనేమి, వీళ్ళ ముగ్గురు కూడా గుర్జార, ప్రతిహర వంశానికి సంబంధించినటువంటి పాలకులు అని చెప్పి మనమైతే చెప్తాం. ఇక్కడ కాని వారు ఎవరైనా ఉన్నారా అనేసి అంటే భరత భట్ట అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ భరత భట్ట 1 అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తాను ఈ విధంగా గుర్జార, ప్రతిహర పాలకులు కాదు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము. ఇది చూడండి, ప్రతిపాదన అండ్ కారణం, అజర్షన్ అండ్ రీజన్ టైప్డ్ క్వశ్చన్ అన్నమాట. ప్రతిపాదన, అజర్షన్, శాతవాహన కాలంలో ప్రాకృతము మరియు ఇతర జానపద భాషలతో పాటు సంస్కృతం కూడా అభివృద్ధి చెందింది. ఓకే. కారణము, శాతవాహన రాజు సాహిత్య రచనల కోసం సంస్కృతం మరియు ఇతర జానపద భాషల వాడకాన్ని ప్రోత్సహించాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక రాజు అని చెప్తున్నాడు కాబట్టి ఇది కూడా సమంజసమే. ఆన్సర్లు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, శాతవాహనుల కాలంలో ప్రాకృతము మరియు ఇతర జానపద భాషలతో పాటు సంస్కృతం కూడా అభివృద్ధి చెందింది. యాక్చువల్గా శాతవాహనుల కాలంలో అధికార భాష ఏమిటి అని చూస్తే ప్రాకృతం అని చెప్తామండి. బట్ శాతవాహన రాజ్యంలో అకార్డింగ్ టు మత్స్య పురాణం 30 మంది శాతవాహన రాజులు పరిపాలించారు అని చెప్తాం. ఆ 30 మంది రాజుల్లో ఒక్క రాజు మాత్రమే ప్రాకృతం స్థానంలో సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకొని పరిపాలించాడు. మిగతా 29 మంది రాజులు కూడా ప్రాకృత భాషని అధికార భాషగా చేసుకొని పాలించినారు అని చెప్తాం. ఆ ఒక్క రాజు పేరు ఏమిటి అని అంటే ప్రాకృతం స్థానంలో సాంస్క్రిట్ని చేసుకొని పరిపాలించింది అధికార భాషగా ఎవరంటే కుంతల శాతకర్ణి అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. కుంతల శాతకర్ణి అనేటువంటి ఒక వ్యక్తి తాను పరిపాలించేటప్పుడు రాజ్యంలో అధికార భాషని ప్రాకృతం స్థానంలో సంస్కృతాన్ని పెట్టుకొని పాలించినాడు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గుర్తుపట్టాల్సి ఉంటుంది. కాబట్టి తాను పాలించేటప్పుడు ఈ విధంగా మనం చూసుకుంటే సాహిత్య రచనల కోసం సంస్కృతం మరియు ఇతర జానపద భాషల వాడకాన్ని కూడా ప్రోత్సహించినాడు. సో కాబట్టి ఆప్షన్ ప్రతిపాదన కరెక్టే, కారణము కూడా కరెక్టే. సో ఏ మరియు ఆర్ రెండు నిజం. ఈ ఆర్ అనేది ఏకి సరైనటువంటి వివరణ అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గమనించాల్సి ఉంటుందన్నమాట. శాతవాహన రాజు సాహిత్య రచనల కోసం సంస్కృతం మరియు ఇతర జానపదాల భాషల వాడకాన్ని ప్రోత్సహించాడు. ఇక్కడ మనము దీనికోసం మాత్రమే కాకుండా ఇంకొక కారణాన్ని కూడా చూడవచ్చండి. కుంతల శాతకర్ణి తాను పాలించేటప్పుడు తన రాజ్యంలో తన ఆస్థానంలో ఉన్నటువంటి నర్తకీలు ఎక్కువ మంది నార్త్ ఇండియా నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రాకృత భాష రాదు. అలాంటి సందర్భంలో వాళ్ళందరికీ సాంస్క్రిట్ వస్తుంది. మానవుడికేమో సాంస్క్రిట్ రాదు, ప్రాకృత భాషనే వస్తుంది. అవమానంగా భావించేటువంటి తాను సంస్కృతాన్ని నేర్చుకోవాలనుకొని రాజభాషని ప్రాకృతం స్థానంలో సంస్కృతానికి షిఫ్ట్ చేశాడు అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఏదైతేనే సో ఆన్సర్ ఏమిటి అనేసి అంటే ఏ అనేది కాదు, ఇక్కడ 1 అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం. ఇంకా శాతవాహనుల గురించి మాట్లాడుకుంటే 30 మంది రాజులు 456 సంవత్సరాల పాటు ఆంధ్ర అలాగే తెలంగాణ, ఆంధ్ర అలాగే మన తెలంగాణ రెండింటినీ కూడా ఏకం చేసి పాలించేటువంటి రాజులు అంట. ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పాలించిన తొలి రాజవంశం అని చెప్పి మనం దేనికి చెప్తాం అనేసి అంటే శాతవాహనులనే మనం ఇక్కడ చెప్తాం. అయితే శాతవాహనంలో తొలి రాజు శాతవాహన రాజ్య స్థాపకుడు అని చెప్పి శ్రీముఖుడిని మనం ఏంటనేసి అంటే చెప్తామండి. ఈ శ్రీముఖుడు ఒకప్పుడు ఎవరి దగ్గర రాజుగా పనిచేస్తున్నాడు సామంతరాజుగా అంటే మౌర్యుల దగ్గర రాజుగా పనిచేస్తున్నాడు సామంతరాజుగా. ఆ తర్వాత శాతవాహనుల కాలంలో తొలిసారిగా స్వతంత్రతను ప్రకటించుకొని
పరిపాలించినటువంటి తొలి రాజు పేరు 1వ శాతకర్ణి అని చెప్పి చెప్తాం. శాతవాహనుల కాలంలో స్వతంత్రతను ప్రకటించుకొని పరిపాలించిన తొలి శాతవాహన రాజు 1వ శాతకర్ణి అంటాం. ఫస్ట్ ఇండివిజువల్ రూలర్, ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఇన్ శాతవాహనాస్ డైనాసిటీ అని చెప్పి చెప్తాం. అలాగే తొలి గొప్ప రాజు అని కూడా చెప్పచ్చు. శాతవాహనుల కాలంలో అందరికన్నా గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహన రాజుల్లో చివరి గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన రాజుల్లో చివరివాడు ఎవరు అనేసి అంటే 3వ పులోమావి అని చెప్పి మనం చెప్తాం. ఈ 3వ పులోమావి అనేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఇక్ష్వాకు రాజు అయినటువంటి శ్రీశాంతమూలుడి చేతుల్లో ఓడించబడి శాతవాహన రాజ్యాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టుకొని ఈ విధంగా ఏంటనేసి అంటే అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. సో శాతవాహన రాజ్యం పతనం గురించి ఏ శాసనం తెలియజేస్తుంది అనేసి అంటే మేకధోని శాసనం చెప్తుందండి. మేకధోని అనేటువంటి శాసనం ఉంటుంది. శాతవాహన రాజ్య పతనం గురించి ఈ శాసనము మనకైతే ఇక్కడ వివరణ అందిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, అవి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 1 అనేది మనకు సరైనటువంటి సమాధానము. రాజధానులు ఏంటి వీళ్ళవి? తొలి రాజధాని కరీంనగర్లోని కోటి లింగాల అంటాం. తర్వాత ప్రతిష్టానపురం లేదా పైతాన్కి మార్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి రాజధానిని మార్చుకున్నారు. వీటన్నిటినీ కూడా వీళ్ళు రాజధానులుగా చేసుకొని పాలించినారు అని చెప్పి చెప్తాం. Here is the next question. In which of the following inscriptions we find earliest reference to Sati? క్రింది వాటిలో ఏ శాసనంలో సతీ గురించి తొలి ప్రస్తావన కనిపిస్తుంది? ఆప్షన్ ఏ, 1 గిర్నార్ అశోక శాసనం, ఐవోలి శాసనం, ఇరాన్ శాసనం, దామోదర్పూర్ శాసనం అని చెప్పి చెప్తున్నారు. ఆన్సర్ ఏమిటి అనేసి అంటే ఇరాన్ శాసనము అంటాం. భానుగుప్తుడు వేయించినటువంటి ఇరాన్ శాసనంలోనే ఈ విధంగా మనం చూసుకుంటే సతీ ఆచారం గురించినటువంటి సమాచారాన్ని తొలిసారిగా మనం చూడవచ్చును అనేటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే సతీ ఆచారము అంటే ఏమిటి అండి అంటే, భర్త చనిపోతే, ఏదైనా కారణం చేత భర్త చనిపోతే ఆ భర్త యొక్క చితిమంటల్లో భార్యను కూడా తగలబెట్టడం జరుగుతుంది. దాన్నే మనము సతీ సహగమనం అని చెప్పి చెప్తాం. ఏదైనా కారణం చేత భర్త చనిపోతే ఆ భర్త యొక్క చితిమంటల్లో భార్యను కూడా తగలబెడతారు. అలా తగలబెట్టడాన్నే సతీ సహగమనం అనేటువంటి ఒక పేరుతో మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. అయితే మన భారతదేశంలో ఇదొక మూఢనమ్మకంగాను దురాచారంగాను మనం భావించవచ్చు అండి. అయితే దీన్ని 1829లో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి మేరకు విలియం బెంటింగ్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి రద్దు చేశారు. భారతదేశంలో సతీ ఆచారాన్ని రద్దు చేసినటువంటి వ్యక్తిగా విలియం బెంటింగ్ని మనం చెప్తాం. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి మేరకు ఈ సతీ సహగమన నిషేధ చట్టం అనేది 1829లో తీసుకురాబడింది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. అలాంటి దాని గురించి తొలిసారిగా భానుగుప్తుడు వేయించినటువంటి ఇరాన్ శాసనంలో మనకైతే సమాచారము ఉంటుంది అని చెప్పి చెప్తాం. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ చూడండి ఎంత ఉందో. ఈ క్వశ్చన్ చదివే లోపే మీకు ఒక 2 minutes పడుతుంది అనమాట. అర్థం చేసుకునేకి ఇంకో నిమిషం. కానీ మనకు ఎస్ఐ లాంటి ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి మీరు గమనించాలి. చూడండి ఏమడిగాడు ఇక్కడ క్వశ్చన్. అహ్మద్ షా భారతదేశంపై దండెత్తడానికి మరియు 3వ పానిపట్ యుద్ధం చేయడానికి తక్షణ కారణం ఏమిటి? ఓకే, 3వ పానిపట్ యుద్ధం గురించినటువంటి సమాచారాన్ని మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట. మరి చూద్దాంలేండి. 3 పానిపట్ యుద్ధాలు ఉంటే మూడింటి గురించినటువంటి సమాచారాన్ని బ్రీఫ్గా నేను ఇక్కడ మీకు చెప్తాను. సో అహ్మద్ షా అబ్దాలి ఆఫ్ఘన్ పాలకుడు అంటాం. భారతదేశం పైన దండెత్తడానికి మరి 3వ పానిపట్ యుద్ధం చేయడానికి తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్స్ని ఒకసారి చదువుదాం. లాహోర్ నుండి మరాఠాలు తన పాలకుడు తైమూర్ షాను బహిష్కరించినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి లాహోర్ నుండి మరాఠాలు
తమ పాలకుడైనటువంటి తైమూర్ షాను బహిష్కరించినందుకు గాను ప్రతీకారం తీర్చుకోవడానికి ఫస్ట్ ఆప్షన్. అసహనం చెందిన జలంధర్ గవర్నర్ అదీనా బేగం ఖాన్ని పంజాబ్పై దండయాత్రకు ఆహ్వానించడం. చాహర్ మహల్ ఆదాయాన్ని చెల్లించినందుకు మొఘల్ పరిపాలకులకు శిక్షించాలని కోరుకోవడం. ఢిల్లీ సరిహద్దుల వరకు ఉన్న పంజాబులో సారవంతమైన ప్రదేశాలన్నింటినీ తమ రాజ్యంలో కలుపుకోవాలనుకోవడం. ఏం చెప్పాలంటే వీటిలో చాలా కారణాలు ఉన్నాయండి. కానీ తక్షణ కారణం అడుగుతున్నాడు కాబట్టి మనం దేన్ని చెప్పవచ్చు ఇక్కడ అని అంటే ఆప్షన్ 1ని మనం చెప్పొచ్చు. గతంలో లాహోర్ నుండి మరాఠాలు ఆఫ్ఘన్ పాలకుడైనటువంటి తైమూర్ షాను బహిష్కరించినారు. మన మరాఠాలు వాళ్ళని బహిష్కరించారు తైమూర్ షాని. దానికోసం ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ దండయాత్ర జరిగింది అని చెప్పి మనం ఏంటనేసి చెప్పొచ్చు. ఇలా చేసినందుకు గాను వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మనమైతే ఇక్కడ చెప్తాం అన్నమాట. అర్థం చేసుకోండి. ఎప్పుడు జరిగింది ఈ దండయాత్ర? 1761లో 3వ పానిపట్టు యుద్ధము. ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలి, అలాగే అప్పట్లో మొఘల్ చక్రవర్తిగా 2వ షా ఆలం అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. మరాఠా పాలకుడు సబ్జెక్ట్ టు ద కండిషన్ ఒకసారి చెక్ చేయండి. బాలాజీ బాజీరావు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ యుద్ధంలో ఈ బాలాజీ బాజీరావు తరపున వాళ్ళ కుమారుడు సదాశివరాయ్, అలాగే వాళ్ళ అన్న కుమారుడు సదాశివరావు అండ్ విశ్వాసరావు లాంటి ఇద్దరు వ్యక్తులు పాల్గొంటారు. విశ్వాసరావు లాంటి వ్యక్తులు చనిపోతారు. ఆ బాధతో బాలాజీ బాజీరావు కూడా తర్వాత మరణిస్తాడు. ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలి ఇక్కడ పెద్ద మొత్తంలో దోపిడీకి గురి చేస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మీరైతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మరో 2 పానిపట్టు యుద్ధాలు ఉంటాయి కదా, వాటి మీద కూడా ఒక చూపు చూద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ మొత్తం ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 పానిపట్టు యుద్ధాలు. దాంట్లో ఒకటి మీకు ఇప్పుడు చెప్పి ఉన్నా. 1వ పానిపట్టు యుద్ధం, 2వ పానిపట్టు యుద్ధం, 3వ పానిపట్టు యుద్ధం. ఒక క్వశ్చన్ గ్యారంటీ ఎస్ఐ కానిస్టేబుల్లో. 1526లో 1వ పానిపట్టు యుద్ధం, 1556లో 2వ పానిపట్టు యుద్ధం, 1761లో 3వ పానిపట్టు యుద్ధం జరిగాయి అని చెప్పి చెప్తాం. మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి అని చెప్పి చెప్తాం. 2వ పానిపట్టు యుద్ధంలో అక్బర్ వర్సెస్ హేమచంద్రుడు, లేదంటే హేమచంద్రుడు అని చెప్పి మనం అయితే చెప్తాం. 3వ పానిపట్టు యుద్ధం ఇందాక చెప్పినట్లు ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలి, 2వ షా ఆలం, అలాగే మనం చూసుకుంటే మరాఠా పాలకుడు బాలాజీ బాజీరావు లాంటి వ్యక్తులు యుద్ధంలో ఉన్నారు అని చెప్పి చెప్తాం. మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్, 2వ పానిపట్టు యుద్ధంలో అక్బర్, 3వ పానిపట్టు యుద్ధంలో ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలి విజయం సాధించినారు అని చెప్పి మనమైతే చెప్తాం. మొదటి పానిపట్టు యుద్ధం మరీ ఇంపార్టెంట్ అండి. ఏమిటి అనేసి అంటే భారతదేశంలో 1206 సంవత్సరం నుంచి 1526 సంవత్సరం వరకు 320 సంవత్సరాల పాటు ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన జరిగితే, అలాంటి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన భారతదేశంలో అంతరించిపోయి మళ్ళీ మన భారతదేశంలో మరో కొత్త వంశం మొఘల్స్ అనేటువంటి వాళ్ళు పరిపాలన ప్రారంభించారు. అది ఏ యుద్ధం ద్వారా సాధ్యమైందంటే బాబర్కి మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా సాధ్యమైంది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం అన్నమాట. సో ఈ పాయింట్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఆధీనా మసీదు, లాల్ దర్వాజా మసీదు, దఖిల్ దర్వాజా, తీన్ దర్వాజా అని చెప్పి అడుగుతున్నారు. లాల్ దర్వాజా మసీదు జౌన్పూర్ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. దఖిల్ దర్వాజా అనేది గౌర్లో ఉంటుంది. తీన్ దర్వాజా అనేది అహ్మదాబాద్లో ఉంటుంది. బట్
అదీనా మసీదు అనేది మండులో కాదండి. ఇది మనకు పశ్చిమ బెంగాల్ లో విస్తరించి ఉంటుంది అని చెప్పి మనం అయితే ఇక్కడ చెప్పొచ్చు. సో కాబట్టి సరిగ్గా సరిపోలనేది ఏదైనా ఉందా అంటే ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్‌గా మనమైతే ఇక్కడ చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్రింది వారిలో మొఘల్ చక్రవర్తి నియమించిన చివరి బెంగాల్ గవర్నర్ ఎవరు? అంటే మొఘల్ చక్రవర్తి చేత బెంగాల్ గవర్నర్‌గా నియమించబడిన చివరి వ్యక్తి అని చెప్పి మనం ఎవరిని చెప్పుకుంటాం? సర్ఫరాజ్ ఖాన్, ముర్షీద్ కులీ ఖాన్, అలీ వర్దీన్ ఖాన్, షుజావుద్దౌల్దీన్ మహ్మద్ ఖాన్ అని చెప్పి చెప్తున్నారు. ఆన్సర్ ఏంటంటే ముర్షీద్ కులీ ఖాన్ అనేటువంటి ఒక పేరుతో మనమైతే ఇక్కడ చెప్పామన్నమాట. అంటే మొఘల్ చక్రవర్తులు ఈ విధంగా మనం చూసుకుంటే ఔరంగజేబ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. ఔరంగజేబ్ అనేటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో మొఘల్ చక్రవర్తిగా తాను ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మన భారతదేశంలో చాలా రాజ్యాలను తన కింద పెట్టుకొని పరిపాలిస్తూ వచ్చేవాడు. కానీ ఔరంగజేబు మరణించిన తర్వాత భారతదేశంలో అనేక రాజ్యాలు స్వతంత్రతను ప్రకటించుకున్నాయి. ఔరంగజేబ్ అనేటువంటి ఒక వ్యక్తి తాను పరిపాలించేటప్పుడు బెంగాల్ గవర్నర్‌గా ముర్షిద్ కులీ ఖాన్‌ని పెట్టాడు. బట్ అదే ముర్షిద్ కులీ ఖాన్ ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఇండిపెండెన్స్‌ని ప్రకటించుకున్నాడు. సో కాబట్టి స్వతంత్ర బెంగాల్ రాజ్య స్థాపకుడు అని చెప్పి ముర్షిద్ కులీ ఖాన్‌ని చెప్తాం. ఔరంగజేబు చేత లేదా మొఘల్ చక్రవర్తి చేత బెంగాల్ గవర్నర్‌గా నియమించబడిన చివరి వ్యక్తి అంటాం. ఆ తర్వాత వీరి వారసులందరూ కూడా స్వతంత్రంగా పరిపాలించుకుంటూ వచ్చారు. అలా పరిపాలించుకుంటూ వచ్చిన వారిలో అలీ వర్దీన్ ఖాన్ కూడా ఉంటాడు. అలీ వర్దీన్ ఖాన్‌కి మనవడు ఉంటాడు. అతని పేరే సిరాజ్ ఉద్దౌలా. అతని పేరే సిరాజ్ ఉద్దౌలా అంట. సిరాజ్ ఉద్దౌలా గురించి మనం మాట్లాడేటప్పుడు 5 ఇంపార్టెంట్ సంఘటనలు ఖచ్చితంగా నేర్చుకోండి. ఒక క్వెషన్ ఎగ్జామినేషన్‌లో గ్యారంటీగా వస్తుంది. అదేంటనేసి అంటే బ్లాక్ హోల్ ట్రాజెడీ. బ్లాక్ హోల్ ట్రాజెడీ అనేటువంటి దాని గురించి ఇక్కడ నేర్చుకోండి. అలాగే అలీనగర్ అగ్రిమెంట్. అలీనగర్ అగ్రిమెంట్ లేదా అలీనగర్ ప్యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే ప్లాసీ వార్. ప్లాసీ వార్ అనేది ఒకటి నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే బక్సార్ యుద్ధం అనేటువంటి యుద్ధం కూడా నేర్చుకోండి. అలహాబాద్ అగ్రిమెంట్ కూడా అలహాబాద్ అగ్రిమెంట్ అనేది కూడా ఒకటైతే ఇక్కడ నేర్చుకోండి. అయితే వీటితో పాటు అక్కడ డేట్స్ కూడా నీట్‌గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు కూడా రివైండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చీకటి గది ఉదంతము 1756 ఫిబ్రవరి 20వ తారీఖున జరిగినది అని చెప్పి చెప్తాం. సో చీకటి గది ఉదంతం ఎప్పుడు జరిగిందంటే 1756 జూన్ 20వ తారీఖున చీకటి గది ఉదంతము అనేది జరిగింది అని చెప్పి చెప్తాం. అలీనగర్ ఒప్పందం 1757 ఫిబ్రవరి 9వ తారీఖున సిరాజ్ ఉద్దౌలాకి రాబర్ట్ క్లైవ్‌కి మధ్య జరిగింది. ఈ ఒప్పందం మోసపూరితమైనటువంటి ఒప్పందం. సిరాజ్ ఉద్దౌలా సర్వసైన్యాధిపతి మీర్ జాఫర్ గుంట నక్కా అని చెప్తాం. తాను బ్రిటిష్ వాళ్ళతో లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకొని సిరాజ్ ఉద్దౌలాకి రాబర్ట్ క్లైవ్‌కి ఒప్పందాన్ని కుదురుస్తాడు. తర్వాత 1757 జూన్ 23వ తారీఖున పశ్చిమ బెంగాల్‌లోని పలాసీ అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఒక భీకరమైన యుద్ధం ప్లాసీ యుద్ధం అంటాం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాది వేసినటువంటి ఒక యుద్ధం ప్లాసీ యుద్ధం. ఆ తర్వాత ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా చనిపోతాడు. ఆ తర్వాత రాజులు మారుతారు. 1764 అక్టోబర్ 22వ తారీఖున బక్సార్ అనేటువంటి యుద్ధం జరుగుతుంది. బక్సార్ యుద్ధంలో అయోధ్య నవాబు షుజావుద్దౌలా, బెంగాల్ మాజీ నవాబు మీర్ కాసిం, మొఘల్ చక్రవర్తి రెండో షాలం వీళ్ళ ముగ్గురు ఒక పక్క, అలాగే బ్రిటిష్ వాళ్ళు ఒక పక్క యుద్ధం జరుగుతుంది. బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఈ విధంగా చూసుకుంటే మన్రో అని చెప్పి చెప్తాం. బక్సార్ యుద్ధం జరిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళ తరపున గవర్నర్‌గా పనిచేస్తున్న వ్యక్తి వాన్ సిట్టర్ అని చెప్తాం. మొత్తానికి మన్రో చేతిలో వీళ్ళు ఓడిపోతారు.
తర్వాత అలహాబాద్ ఒప్పందం జరుగుతుంది 1765 ఆగస్టు ఆ మధ్య కాలంలో అలహాబాద్ అనేటువంటి ఒక ఒప్పందం అనేది జరుగుతుంది. మొఘల్ చక్రవర్తి రెండో షాలంకి బ్రిటిష్ వాళ్ళ తరపున రాబర్ట్ క్లైవ్‌కి మధ్య ఒప్పందం కుదురుతుంది. ఈ ఒప్పందం ఆధారంగానే డ్యుయల్ గవర్నమెంట్‌ని మన ఇండియాలో ప్రవేశపెట్టారు. ద్వంద్వ ప్రభుత్వం లేదా ద్వంద్వ పరిపాలన డ్యుయల్ ప్రభుత్వం ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. ద్వంద్వ ప్రభుత్వాన్ని 1765లో రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెడితే 1772లో వారెన్ హేస్టింగ్ అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని రద్దు చేశాడు. ఖచ్చితంగా ఈరోజు ఈ స్లైడ్‌లో మనం మాట్లాడినటువంటి పాయింట్స్ మీద ఒక క్వెషన్ గ్యారంటీ. ఇక్కడే కాదు, ఇందాక పానిపట్ యుద్ధాల గురించి కానీ, అంతకుముందు మన వేదాల గురించి కానీ, బౌద్ధ మతం గురించి కానీ, ఎక్కడైతే కంటెంట్ ఎక్కువ నీడ్ ఉంటుందో మనం మాట్లాడిన ప్రతి చోట కూడా మీకు క్వెషన్ మాత్రమే కాకుండా ఆ క్వెషన్‌తో పాటు ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద క్వెషన్స్ గ్యారంటీ వస్తాయి. ఓకే. సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ? ముర్షిద్ కులీ ఖాన్ అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తామండి. ఓకేనా? చూడండి, ద శుద్ధి మూవ్‌మెంట్ టు బ్రింగ్ బ్యాక్ ద పీపుల్ who transformed their religion to Islam and Christianity from Hinduism was started by. హిందూ మతం నుండి ఇస్లాం మతం మరియు క్రైస్తవ మతంలోకి మారిన ప్రజలను తిరిగి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఏది? హిందూ మతంలో ఉండి ఇతర మతాల్లోకి ఎవరైతే వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళని మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం కోసం ఒక సంస్థ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ సంస్థ ఏంటి? బ్రహ్మ సమాజమా? సత్యశోధక సమాజమా? రామకృష్ణ మిషనా? ఆర్య సమాజమా అంటే ఏమని చెప్పాలి? ఆర్య సమాజము అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్య సమాజం అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అని చెప్పి మనమైతే చెప్తామండి. అయితే ఆర్య సమాజాన్ని మనం చూసుకుంటే 1875 ఆ మధ్య కాలంలో దయానంద సరస్వతి గారు దీన్ని ప్రారంభించారు అంటామండి. ఈ ఆర్య సమాజంలో భాగంగా శుద్ధి సంఘం ఉద్యమాలు ఉంటాయి. ఈ శుద్ధి సంఘం ఉద్యమాలను ప్రారంభించింది ఆ రోజుల్లో మనం చూసుకుంటే కూడా దయానంద సరస్వతి ప్రారంభించారు. ఒకప్పుడు హిందూ మతంలో ఉండి ఏదో ప్రభావాల చేత ఇతర మతాల్లోకి వెళ్ళిపోయిన వారిని శుద్ధి చేసి మళ్ళీ హిందూ మతంలోకి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆర్య సమాజంలో భాగంగా దయానంద సరస్వతి శుద్ధి సంఘం ఉద్యమాలను సబ్జెక్ట్ టు ద కండిషన్ 1882 ఆ మధ్య కాలంలో ప్రారంభించినారు అని చెప్పి మనమైతే చెప్తాం. ఇక్కడ మిగతాయి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ అయితే గుర్తుపెట్టుకోండి 4. బ్రహ్మ సమాజాన్ని 1829 ఆ మధ్య కాలంలో మన RRR రాజారాం మోహన్ రాయ్ గారు ప్రారంభించారు. రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం వంటి వాటిని 1897లో స్వామి వివేకానంద గారు వాళ్ళ గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస పేరు మీదుగా ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని బేలూరు కేంద్రంగా. సత్యశోధక సమాజాన్ని 1873 ఆ మధ్య కాలంలో జ్యోతిబా పూలే అనేటువంటి ఒక వ్యక్తి అగ్రవర్ణాల వారి చేతిలో వెనుకబడిన వర్గాల వారు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారనే అంశాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కోసం సత్యశోధక సమాజాన్ని ప్రారంభించారు. సో ఆన్సర్ వచ్చేసి ఆర్య సమాజము. ఆర్య సమాజంలో భాగంగా శుద్ధి మూమెంట్ దాన్ని ప్రారంభించింది దయానంద సరస్వతి. దయానంద సరస్వతి 1824లో జన్మించాడు. 2024 నాటికి తాను జన్మించి 200 సంవత్సరాలు అయింది. తాను జన్మించింది ఎక్కడ అంటే ఈ విధంగా గుజరాత్లోని కతేవార్లోని టంకారా అనే ఒక ప్రాంతంలో జన్మించాడు. బట్ తన ఉద్యమాలన్నీ కూడా పంజాబ్ అండ్ లాహోర్ వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ఇతను పుట్టి 2024 నాటికి 200 సంవత్సరాలు అయింది. కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఉన్నాడు కాబట్టి అడుగుతారు. సత్యాంత ప్రకాశిక, వేద భాష్య, వేద రహస్య, వేద భూమిక వంటి గ్రంథాలను కూడా తాను రాశాడు. ఇంకా గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తిరిగి మరలండి అని చెప్తూ ఆర్య సమాజాన్ని కూడా తాను ప్రారంభించాడు. స్వరాజ్యం అనే పదాన్ని తొలిసారిగా వాడింది కూడా ఆర్య సమాజంలో భాగంగా దయానంద సరస్వతి. ఇంకా చెప్పాలంటే హిందీని జాతీయ భాషగా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా దయానంద సరస్వతిని మనం చెప్తాం. అట్టి దయానంద సరస్వతి యొక్క అసలు పేరేమిటి చెప్పండి చూద్దాం. దయానంద సరస్వతి యొక్క అసలు పేరు ఏంటనేసి అంటే మూలచంద్, మూలచంద్, మూలశంకర్ అని చెప్పి చెప్తాం. మూలచంద్, మూలశంకర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ మూలచంద్, మూలశంకర్ అనే ఒక వ్యక్తి
ఈ విధంగా మనం చూసుకుంటే అసలు పేరు అని చెప్తాం. దయానంద సరస్వతి యొక్క అసలు పేరు మూలచంద్ మూలశంకర్ అని చెప్పి మనం చెప్తామండి. ఓకేనా? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది చూడండి. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? క్రింది వానిలో ఏది సరిగ్గా సరిపోలలేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చూద్దాం మరి. సంస్థ, అలాగే ఆ సంస్థని స్థాపించినటువంటి వ్యక్తి, వారి గురించినటువంటి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. సేవా సదన్, దేవ సమాజ్, సేవా సమితి, బహుజన సమాజ్ అని చెప్పి మనకైతే ఇక్కడ ఇచ్చున్నాడండి. సేవా సదన్ అనేటువంటి దాన్ని బెహ్రాంజీ ఎం మలభారి అనేటువంటి ఒక వ్యక్తి ప్రారంభించినాడు. సేవా సదన్ అనేటువంటి దానిని బెహ్రాంజీ ఎం మలబారి అనేటువంటి ఒక వ్యక్తి దానిని ప్రారంభించినాడు అని చెప్పి చెప్తాం. దేవ సమాజాన్ని రాధాకాంత్ దేవో ప్రారంభించారా అంటే కాదు. శివ నారాయణ అగ్నిహోత్రి అనేటువంటి ఒక పర్సన్, శివనారాయణ అగ్నిహోత్రి అనేటువంటి ఒక పర్సన్ దీన్నైతే ప్రారంభించినారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. సేవా సమితి అనేటువంటి దీనిని పండిత్ హృదయనాథ్ కుంజ్రు అనేటువంటి ఒక వ్యక్తి, హెచ్ఎన్ కుంజ్రు అనేటువంటి ఒక వ్యక్తి ప్రారంభించారు. బహుజన సమాజ్ అనేటువంటి దీనిని ముకుందరావు పాటిల్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రారంభించినారు అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. సార్ ఇక్కడ రాధాకాంత్ దేవో కూడా ఏదో ఒక సంస్థను ప్రారంభించాడు కదా అని అంటే అది ధర్మసభ. 1829లో ధర్మసభని ప్రారంభించింది ఎవరంటే రాధాకాంత్ దేవో. తనకి సంబంధించిన ఒక ముఖ్యమైన పత్రిక కూడా ఉంటుంది. సమాచార చంద్రిక అనేటువంటి ఒక పేరుతో తనకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఒక పత్రిక కూడా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ ధర్మసభ బ్రహ్మ సమాజాన్ని వ్యతిరేకిస్తుంది, రాజా రామ్మోహన్ రాయ్ని వ్యతిరేకిస్తుంది, సతీ సహగమన నిషేధ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తుంది అనేటువంటి అంశాన్ని గమనించండి. సో దేవ సమాజాన్ని ప్రారంభించింది ఎవరంటే శివనారాయణ అగ్నిహోత్రి అనేటువంటి ఒక వ్యక్తి దేవ సమాజాన్ని ప్రారంభించాడు. రాధాకాంత్ దేవో ప్రారంభించింది ధర్మసభ అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపట్టాలి. సో 2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. కేడా రైతుల తరపున మహాత్మా గాంధీ సత్యాగ్రహం నిర్వహించడానికి గల కారణాన్ని పరిశీలించండి. ఆప్షన్ ఏ యాజమాన్యం కరువు ఉన్నప్పటికీ భూమి శిస్తు వసూలును నిలిపివేయలేదు. ఆప్షన్ బి గుజరాత్లో శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టాలని యాజమాన్యం ప్రతిపాదించింది. పైన ఇచ్చిన ప్రకటనలో ఏది లేదా ఏవి సరైనది లేదా సరైనవి అని చెప్పి అడుగుతున్నారు. ఆన్సర్ ఏమిటి అనేసి అంటే ఆప్షన్ ఏ మాత్రమే ఇక్కడ సరైనది అని చెప్పి మనం చెప్తాం. మీ అందరికీ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గాంధీ గారు 1869లో అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లోని పోర్ బందర్ అనేటువంటి ఒక ప్రాంతంలో జన్మించారు. తాను జన్మించినటువంటి ఆ తేదీని నేషనల్ నాన్ వైలెన్స్ డే, జాతీయ అహింసా దినోత్సవం అని చెప్పి మనం చెప్తాం. అయితే గాంధీ గారు వృత్తి విద్య లాయర్ అని చెప్పి చెప్తాం. దాంట్లో భాగంగా 1893లో గాంధీ గారు దాడే అబ్దుల్లా అనేటువంటి ఒక వ్యక్తి యొక్క చట్టపరమైన వ్యాపారపరమైనటువంటి కేసుని వాదించడం కోసం 1 ఇయర్ కాంట్రాక్ట్ మీద సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. అలా వెళ్ళిన గాంధీ గారు మళ్ళీ 1915లో గోపాలకృష్ణ గోఖలే యొక్క పిలుపు మేరకు మన ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత 1917 నుంచి 1918 మధ్య కాలంలో భారతదేశంలో 3 స్థానిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అలా భారతదేశంలో గాంధీ గారు నాయకత్వం వహించిన తొలి ఉద్యమం చంపారన్ సత్యాగ్రహం, రెండోది అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె అండ్ మూడోది కైడా మూమెంట్ అని చెప్తాం. ఆ కైడా మూమెంట్ గురించి మనకి ఇక్కడ ప్రశ్న. యాక్చువల్గా ఈ ఉద్యమం గుజరాత్లో జరిగిందండి. ఈ ఉద్యమంలో భాగంగా అసలు ఎందుకు జరిగిందంటే ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి విస్తరించడం, రైతులు సరిగా పంటను పండించలేకపోవడం, కరువు వచ్చింది, శిస్తు కట్టలేకుండా ఉన్నారు.
అయినప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు ఏమాత్రం కూడా వినుకోకుండా భూమి శిస్తును వసూలు చేయడం మానుకోకుండా ఆ ఏడాది కూడా వసూలు చేస్తున్నారు. దానిని ఖండించి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నాయకత్వం వహించగా, తర్వాత గాంధీ గారు కూడా ఆ ఉద్యమాలకి నాయకత్వం వహించినారు అని చెప్పి చెప్తాం. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అని చెప్పి చెప్తాం. అయితే ఖేడా మూవ్‌మెంట్‌కి మొదట నాయకత్వం వహించింది ఎవరంటే మోహన్ లాల్ పాండ్యా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. తాను మొదట ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తర్వాత మన గాంధీ గారు నాయకత్వం వహించారు అని చెప్పి చెప్తాం. ఈ ఉద్యమ కాలంలోనే గాంధీ గారికి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనుచరుడుగా మారుతారు అని చెప్పి చెప్తాం. ఏ ఉద్యమ కాలంలో గాంధీ గారికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనుచరుడుగా మారినారు అనేసంటే ఖేడా ఖైరా మూవ్‌మెంట్ సమయంలోనే అనుచరుడుగా మారినారు అని చెప్పి చెప్తాం. భారత జాతీయ ఉద్యమంతో సంబంధం ఉన్న ఈ క్రింది సంఘటనలను చదవండి. కింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సంఘటనలను యొక్క సరైన కాలక్రమాన్ని కనుగొనండి అని చెప్పి ఇచ్చి ఉన్నారు. ఆప్షన్ ఏ భారతీయ జాతీయ కాంగ్రెస్ కరాచీ సమావేశం. ఆప్షన్ బి రాజ్‌గురుకు ఉరిశిక్ష. గాంధీ ఇర్విన్ ఒప్పందము అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అనేసంటే 1931 మార్చ్ 5వ తారీఖున గాంధీ గారికి అండ్ ఇర్విన్‌కి మధ్య ఢిల్లీ కేంద్రంగా ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటాం. రాజ్‌గురును ఉరిశిక్ష ఎప్పుడు వేశారంటే 1931 మార్చ్ 23వ తారీఖున భగత్ సింగ్‌కి, రాజ్‌గురుకు, సుఖదేవ్ లాంటి ముగ్గురు వ్యక్తులకు ఉరిశిక్ష వేయడం జరిగింది అని చెప్పి చెప్తాం. ఆ తర్వాత భారతీయ జాతీయ కాంగ్రెస్ కరాచీ సమావేశము ఈ విధంగా మనం చూసుకుంటే ఎప్పుడు జరిగిందంటే కరాచీ సమావేశం అంటున్నాం. సో 1931 డిసెంబర్ ఆ మధ్య కాలంలో అని చెప్పి మనం భావించవచ్చు. యాక్చువల్‌గా ఆ సంవత్సరంలో 2 సమావేశాలు జరుగుతాయి. ఒకటి వీళ్ళని ఉరి తీసిన తర్వాత ఒకటి జరుగుతుంది. తర్వాత డిసెంబర్‌లో కూడా ఒకటి జరుగుతుంది. సో, బట్ మనమైతే కరాచీ సమావేశం కాంగ్రెస్ అంటున్నారు కాబట్టి డిసెంబర్‌లోనే ప్రామాణికంగా తీసుకుందాం. ఏదైనా కూడా మన ఆన్సర్‌ని అయితే ఎఫెక్ట్ చేయదు. సో, దాని ప్రకారం మనం చూసుకుంటే మార్చు, డిసెంబర్. సో, కాబట్టి సి, బి, ఏ అని చెప్పి చెప్తామండి. ఆన్సర్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మరేంటి సార్ గాంధీ ఇర్విన్ ఒప్పందం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అంటే 1930, 1931, 1932, 1930 నుంచి 1932 మధ్య కాలంలో లండన్‌లోని జేమ్స్ ప్యాలెస్ కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సైమన్ కమిషన్ నివేదికని చర్చించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలను, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను అక్కడికి ఆహ్వానించారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. బట్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. సో, ఆ సమావేశం విఫలమైంది. అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావాలి. వీలైతే గాంధీ గారు రావాలి అని చెప్పి ఇర్విన్‌కి, అప్పుడు వైస్రాయ్‌గా ఉన్నటువంటి ఇర్విన్‌కి ఆదేశాలు జారీ చేస్తారు. అందుకోసం ఇర్విన్ గాంధీ గారితో ఒప్పందాన్ని చేసుకుంటారు. ఆ ఒప్పందమే గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగానే గాంధీ గారు రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఒకే ఒక వ్యక్తి మన గాంధీ గారు. కాకపోతే గాంధీ గారి తరపున ఆయనకి తోడుగా అక్కడికి వ్యక్తిగత హోదాలో సరోజినీ నాయుడు హాజరవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ తరపున కాదు. రాజ్‌గురుని ఎప్పుడు ఉరితీశారంటే రాజ్‌గురుతో పాటు లాహోర్ కుట్ర కేసులో భాగంగా భగత్ సింగ్‌ని, సుఖదేవులను కూడా ఉరితీశారు. ఏసీపీ సాండర్స్ అనేటువంటి ఒక వ్యక్తి గతంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాల కాలంలో లాలా లజపత్ రాయ్ మీద లాఠీ చార్జ్ చేయడం, తాను మంచాన మీద పడి చనిపోవడం జరిగింది లాలా లజపత్ రాయ్. అట్టి మరణాన్ని చూసి తనకి ఫాలోవర్స్‌గా ఉన్నటువంటి హిందూస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్‌కి సంబంధించిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వ్యక్తులందరూ కూడా కలిసి ఆ ఏసీపీ సాండర్స్‌ని హత్య గావించారు.
చంద్రశేఖర్ ఆజాద్ 1931 ఫిబ్రవరిలోనే ఉత్తరప్రదేశ్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో బ్రిటిష్ వాళ్ళకి చేత చిక్కి తనకు తానే సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురిని కూడా లాహోర్ కుట్ర కేసులో భాగంగా 1931 మార్చి 23వ తారీఖున ఉరి తీయడం జరుగుతుంది. ఆ ఉరి తీసినటువంటి తేదీని షాహీద్ దివస్ అని చెప్పి ఇప్పటికీ కూడా మనము వాళ్ళ గుర్తుగా జరుపుకుంటూ ఉన్నాం. ఇంకా కరాచీ సమావేశం వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్ష వహించారు. ఆ విషయాన్ని కూడా ఒకసారి చూడండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అమృత్సర్ ఒప్పందం 1809 మహారాజా రణ్జిత్ సింగ్ మరియు గవర్నర్ జనరల్ మధ్య జరిగింది లేదా ముగిసింది. ఆప్షన్ 1 లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ డలౌసీ, లార్డ్ హేస్టింగ్, లార్డ్ మింటో. ఆన్సర్ ఏంటనేసి అంటే మింటో అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం అనమాట. సిక్కు మతానికి సంబంధించి 10 మంది సిక్కు మత గురువులు ఉంటారండి. NAA, RA అని చెప్తాం. అలాగే HHH, TG 10 మంది సిక్కు మత గురువులను ఈ కోడ్ ఆధారంగా మీరు నేర్చుకోవచ్చు. ఏంటి సార్ ఇంత సింపుల్ అంటే సింపులే మరి. సిక్కు మతానికి సంబంధించి మొత్తం 10 మంది సిక్కు మత గురువులు ఉంటారు. వాళ్ళలో గురు నానక్, గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు అర్జున్ దేవ్. హరగోవింద్, హరిరాయ్, హరగోవింద్, హరిరాయ్, హరికిషన్, గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ అని చెప్పి చెప్తాం. ఈ 10 మంది సిక్కు మత గురువులు చనిపోయిన తర్వాత సిక్కు మతానికి బందా బహదూర్ అనేటువంటి ఒక వ్యక్తి నాయకత్వం వహించాడు. తాను కూడా మరణించాడు. తాను మరణించిన తర్వాత సిక్కు మతం మొత్తం కూడా 12 తెగలు లేదా మేజిల్స్గా డివైడ్ అయిపోయింది. ఆ 12 తెగలు అత్యంత ముఖ్యమైనటువంటి తెగలుగా మనం చెప్పవచ్చు. లేదా 12 తెగల్లో అత్యంత ముఖ్యమైనటువంటి తెగ అని చెప్పి మనం సుకర్ చాకియా అనేటువంటి తెగని మనం చెప్తాం. అత్యంత ముఖ్యమైనటువంటి తెగ అండ్ చిన్న తెగ అని చెప్తాం దీన్ని. ఆ తెగకి సంబంధించిన వ్యక్తే రణ్జిత్ సింగ్. ఒంటి కన్ని నాయకుడు అని చెప్పి చెప్తాం. 1 ఐడ్ జియంట్, ఒంటి కన్ను నాయకుడు. చిన్నప్పుడే మసూచి వ్యాధి వచ్చి ఒక కన్ను పోయింది ఆయనకి. అలాంటి రణ్జిత్ సింగ్ సుకర్ చాకియా తెగకు సంబంధించిన వ్యక్తి. ఇలా 12 తెగలుగా డివైడ్ అయిపోయినటువంటి పంజాబ్ను మొత్తాన్ని కూడా మళ్ళీ ఏకం చేసి పరిపాలించినాడు రణ్జిత్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని మీరైతే గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఆ రణ్జిత్ సింగ్ 1799 ఆ మధ్య కాలంలో పంజాబ్ రాజ్యాన్ని ప్రారంభించాడు. బ్రిటిష్ వాళ్ళతో మింటోతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు, అమృత్సర్ ఒప్పందం. అదే రణ్జిత్ సింగ్ విలియం బెంటింగ్తో కూడా సింధు నావికా ఒప్పందాన్ని కూడా చేసుకుంటాడు. అమృత్సర్ ఒప్పందం ఆధారంగా సట్లెజ్ నదిని పంజాబ్ రాజ్యానికి సంబంధించి సరిహద్దుగా పెట్టుకుంటాడు. సింధు నావికా ఒప్పందంలో భాగంగా విలియం బెంటింగ్ తోటి సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకి నౌకా వ్యాపారాన్ని చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అందరి రాజులతో యుద్ధాలు చేయాలని చెప్పి చూశారు. కానీ ఒక్క రాజుతో యుద్ధాలు మాత్రం కాకుండా కేవలం ఒప్పందం చేసుకున్న చాలరా బాబు అనుకున్నారు. అంతటి వీరుడు రణ్జిత్ సింగ్ అని చెప్పి చెప్తాం. రణ్జిత్ సింగ్ బతికి ఉన్నంత కాలం పంజాబ్ వైపు బ్రిటిష్ వాళ్ళు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. రణ్జిత్ సింగ్ మరణించిన తర్వాత కొంతమంది అసమర్థ పాలకులు పరిపాలించారు. ఖరక్ అలాగే షేర్లు అనేవాళ్ళు. రణ్జిత్ సింగ్ భార్య రాణి జిందాన్ ఉంటుంది. రణ్జిత్ సింగ్ కొడుకు దిలీప్ సింగ్ ఉంటాడు. రణ్జిత్ సింగ్ చనిపోయిన తర్వాత ఖరగ్ అలాగే షేర్లు పరిపాలించారు. మళ్ళీ ఎలాగోలా దిలీప్ సింగ్ని సింహాసనం మీద కూర్చోబెట్టింది రాణి జిందాన్. మొత్తానికి దిలీప్ సింగ్ పరిపాలించేటప్పుడే బ్రిటిష్ వాళ్ళకి మంచి ఛాన్స్ అనుకున్నారు. రణ్జిత్ సింగ్ కొడుకు దిలీప్ సింగ్ పరిపాలించేటప్పుడే బ్రిటిష్ వాళ్ళు 2 ఆంగ్లో సిక్ యుద్ధాలు జరిపి పంజాబ్ని బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇలా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యుద్ధాల ద్వారా జయించిన తొలి రాజ్యం బెంగాల్ కాగా, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యుద్ధాల ద్వారా జయించిన చివరి రాజ్యం పంజాబ్ అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యుద్ధాల ద్వారా జయించిన తొలి రాజ్యం బెంగాల్ కాగా, చివరి రాజ్యం ఏంటంటే పంజాబ్ అని చెప్పి మనమైతే చెప్తాం. మొత్తానికి మింటో అమృత్సర్ ఒప్పందం జరిగింది రణ్జిత్ సింగ్కి, ఆయనకి అని చెప్పి ఇక్కడ చెప్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లార్డ్ లిట్టన్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? లార్డ్ లిట్టన్ క్రింది వాటిలో దేనితో సంబంధం లేదు? స్ట్రాచీ కమిషన్, ఆయుధ చట్టం,
వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్, హిల్బర్ట్ బిల్లు. యాక్చువల్గా లార్డ్ లిట్టన్ అనేటువంటి ఒక వ్యక్తి 1876 నుంచి 1880 ఆ మధ్య కాలంలో భారతదేశంలో వైస్రాయ్గా సేవలు అందించినారు అని చెప్తాం. తాను పరిపాలించేటప్పుడే కరువు నివారణ కోసం రిచర్డ్ స్ట్రాచీ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు కావడం జరిగింది. ఇతని కాలంలోనే ఆయుధ చట్టం అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఇతని కాలంలోనే ప్రాంతీయ భాష పత్రికల చట్టం వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అని కూడా 1878 ఆ మధ్య కాలంలో తీసుకొని వచ్చారు. మరి హిల్బర్ట్ బిల్లు ఇతని కాలంలో వచ్చిందంటే కాదండి. హిల్బర్ట్ బిల్లు 1883 ఆ మధ్య కాలంలో రిప్పన్ కాలంలో రావడం జరిగింది. పెద్ద వివాదమే చోటు చేసుకున్నది. తర్వాత దీన్ని రద్దు చేశారు కూడా. ఏంటి సార్ అంత పెద్ద వివాదము హిల్బర్ట్ బిల్లు అంటే? హిల్బర్ట్ బిల్ ఆధారంగా భారతీయ న్యాయవాదులు బ్రిటిష్ వారు అలాగే యూరోపియన్లను సైతం విచారించే అవకాశాన్ని కల్పించారు. అంటే అప్పటి వరకు బ్రిటిష్ న్యాయవాదులు మాత్రమే యూరోపియన్లను బ్రిటిష్ వాళ్ళను విచారించేవాళ్ళు. కానీ ఈ చట్టం ఆధారంగా న్యాయ విద్యని అనుసరించిన లేదా చదివిన భారతీయులు సైతం బ్రిటిష్ వాళ్ళని అలాగే యూరోపియన్లని విచారించే అధికారము హిల్బర్ట్ బిల్ ఆధారంగా భారతీయ న్యాయవాదులకి కల్పించాడు. దీన్ని యూరోపియన్ సమాజము యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ దీన్ని రద్దు చేయాల్సి వచ్చింది అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్తాం అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని ఒకటి చూడండి. అయితే లిట్టన్ కాలంలో 2 ముఖ్యమైన విషయాలు చెప్తా చూడండి. సివిల్ సర్వీసెస్ యొక్క వయో పరిమితిని 21 నుండి 19 తగ్గించడం ఒకటైతే, మరొకటి 1877లో ఢిల్లీ దర్బార్ నిర్వహించారు. ఇది అడుగుతారు. 1877 ఆ మధ్య కాలంలో విక్టోరియా మహారాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించి ఢిల్లీ దర్బారు నిర్వహించింది ఎవరు అనేసి అంటే లిట్టన్ అనేటువంటి ఒక వ్యక్తి ఢిల్లీ దర్బారుని 1877లో విక్టోరియా మహారాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించి నిర్వహించినారు అని చెప్పి కూడా మీరైతే ఇక్కడ గుర్తుపట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ దానికి సంబంధం లేదు అని చెప్పి మనమైతే చెప్తామండి. ఓకే అండి. ఇవండి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ టెస్ట్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం. మరొక మోక్ పేపర్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 171 జాగ్రత్తగా గమనించుకునే ప్రయత్నం చేయండి. రీడ్ ద ఫాలోయింగ్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. అంటే జాగ్రత్తగా గమనించుకోండి, ఈ క్రింది వాటిని చదివి సరి అయినటువంటి ప్రకటనను ఎంచుకోండి అని చెప్తున్నాడు. ఇన్ దట్ స్టేట్మెంట్ నెంబర్ ఏ, భువనగిరి ఫోర్ట్ వాజ్ బిల్ట్ బై త్రిభువనమల్ల విక్రమాదిత్య 6, ఏ వెస్టర్న్ చాళుక్య కింగ్. సో అంటే భువనగిరి కోటను పశ్చిమ చాళుక్య పాలకులైనటువంటి త్రిభువనమల్ల విక్రమాదిత్య 6 గారు నిర్మించారంటున్నాడు. అదేవిధంగా చూసుకుంటే భువనగిరి ఫోర్ట్ వాజ్ బిల్ట్ ఇన్ ద 11th century అంటున్నాడు. భువనగిరి కోటను 11వ శతాబ్దంలో నిర్మించబడింది అంటున్నాడు. సో ఇందులో కరెక్ట్ అయిన దాన్ని గుర్తించమని ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించమంటున్నాడు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకోండి. మరి భువనగిరి ఫోర్ట్ అని చెప్తున్నాం. మరి యొక్క భువనగిరి ఫోర్ట్ అనేది మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో, ఏ జిల్లాలో? యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యొక్క భువనగిరి ఫోర్ట్ అనేది ఉండడం జరిగింది. మరి ఈ యొక్క భువనగిరి ఫోర్ట్ మనకు ఒక మోనోలిథిక్ స్టోన్ పైన, ఒక మోనోలిథిక్ హిల్ పైన మనకు, అంటే మోనోలిథిక్ అంటే ఏకశిల అనేది జాగ్రత్తగా గమనించుకోండి. సో అత్యంత అరుదైనటువంటి ఏకశిల పైన మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే పశ్చిమ వెస్టర్న్ చాళుక్య కింగ్ అయినటువంటి త్రిభువనమల్ల విక్రమాదిత్య పరిపాలన కాలంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో ద నెక్స్ట్, భువనగిరి కోటను 11th centuryలో కన్స్ట్రక్షన్ చేశారు అంటున్నాను. 11వ శతాబ్దంలో నిర్మించబడిందని. ఇక్కడ మీకు చరిత్ర దగ్గర కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తుంటాయి. అసలు యాక్చువల్గా చూసుకున్నట్టయితే అంటే కొంతమంది హిస్టారియన్స్ వాళ్ళకు దొరికినటువంటి రీసోర్స్ని పట్టుకొని వాళ్ళు ఇది ఈ శతాబ్దానికి సంబంధించి అని చెప్తుంటారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది 10th centuryగా భావిస్తూ ఉంటారు. ఇది 10th centuryలో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క భువనగిరి కోటను నిర్మించడం జరిగింది. కొన్ని పుస్తకాల్లో మరి అది ఎక్కడ అంటే త్రిభువనమల్ల విక్రమాదిత్య టైం పీరియడ్ వచ్చేసరికి 10th century యాక్చువల్గా. బట్ కొన్ని పుస్తకాల్లో ఏం చేస్తున్నారంటే 11th century అని ఇస్తున్నారు.
ఇక్కడ మీరు జాగ్రత్త కూడా గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. 10th అని ఉంటే కరెక్ట్, కానీ కొన్ని పుస్తకాలు 11th ఉంది. మరి ఈ మధ్య రకరకాలైనటువంటి మనము అంటే బేసిక్గా చూసుకుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన కానీ రకరకాల క్వశ్చన్స్ కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి గూగుల్ను అంటే ప్రధానంగా వికీపీడియా లాంటి మాధ్యమాలను ప్రాథమికంగా తీసుకోవడం, ఒకసారి వాటిని తీసుకోమని, అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్ ఏవంటే కూడా అసలు తెలుగు అకాడమీ స్టాండర్డ్స్ కాదంట్లా రకరకాల ప్రకటన చేసినాయి. కాబట్టి సో వాటిని వేటి కింద మీరు కన్సిడర్ చేసుకున్నా కూడా వాటి ప్రకారం చూసుకున్నా కూడా మీకు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 10th సెంచరీ అనేది కరెక్ట్ అవుతుంది. కొన్ని పుస్తకాలు 11th ఉంది కాబట్టి దాని ప్రకారం చూసుకున్నా మనకు 11th సెంచరీ కూడా కరెక్ట్ అవుతుంది. సో బేసిక్ అంటే యాక్చువల్గా 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో మరి అక్కడ ప్రామాణికంగా ఇక్కడ డిపెండ్స్ అపాన్ దట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని వాళ్ళు తీసుకున్నటువంటి సోర్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి 1 లేదా 3లో మనకు ఆన్సర్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించుకోండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుని ప్రయత్నం చేయండి. అసర్టేషన్ అండ్ రీజన్కి సంబంధించిన క్వశ్చన్. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆఫ్టర్ ద మ్యారేజ్ ఆఫ్ హైదరాబాద్ విత్ ఇండియా ఇన్ ఆఫ్టర్ ద మెర్జర్ ఆఫ్ హైదరాబాద్ విత్ ఇండియా ఇన్ 1948 దెర్ వాజ్ ఏ సో మనకు బ్లంట్ అండ్ వైలేషన్ ఆఫ్ ద ముల్కీ రూల్స్ అంటున్నాడు. జాగ్రత్తగా గమనించుకుని ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ ద మెర్జర్ ఆఫ్ హైదరాబాద్ విత్ ఇండియన్ ఇన్ 1948. సో ప్రతిపాదన ఏ 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన పిదప ముల్కీ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడం జరిగింది అంటున్నాడు. ముల్కీ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడం జరిగింది. రీజన్ ఆర్ మెనీ ఎంప్లాయీస్ ఆఫ్ ద సివిల్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వేర్ బ్రాట్ ఫ్రమ్ ద నైబరింగ్ స్టేట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంప్రూవింగ్ లా అండ్ ఆర్డర్ హియర్ అని చెప్తూ ప్రధానంగా చూసుకున్నట్టయితే సివిల్ అదేవిధంగా పోలీస్ శాఖకు చెందిన అనేక ఉద్యోగులను పక్క రాష్ట్రాల నుండి మనకు ఇచ్చటి శాంతి భద్రతను పెంపొందించే పేరుతో తీసుకొని రాబడిరి. సో ఇక్కడ జాగ్రత్త గమనించండి, 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఆప్షన్ ఏ అంటే ఏ కరెక్ట్ ఆర్ రాంగ్. ఆప్షన్ నెంబర్ 2 ఏ కరెక్ట్ కాదు ఆర్ ప్రాపర్గా ఉంది. ఆప్షన్ నెంబర్ 3 ఏ అండ్ ఆర్ బోత్ కరెక్ట్, ఆర్ అనేది ఏకు ప్రాపర్ అయినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంటున్నాడు. ఏ అండ్ ఆర్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని చెప్తున్నాడు. సో జాగ్రత్తగా గమనించుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి క్వశ్చన్కు. సో 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన పిదప ముల్కీ నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘించడం జరిగింది. ఎస్ కరెక్టే. మనకు అప్పటి వరకు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి మనము ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి మనం హైదరాబాద్ డైనాసిటీ అని చెప్తున్నాం. దీన్ని మనం హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అని పిలుస్తుంటాం. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో 3 ప్రాంతాలు ఉంటాయి. ఒకటి తెలంగాణ, మరొకటి మహారాష్ట్ర ప్రాంతం, మరొకటి కర్ణాటక ప్రాంతం. అంటే మరాఠవాడలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం కలిపి ఉండేది. ఈ యొక్క రాజ్యాన్ని, ఈ యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని 1724 నుంచి ఎప్పటి నుంచి 1724 నుంచి మనకు 1948 వరకు 1948వ సంవత్సరం వరకు కూడా ఎవరు సార్ నిజాములు పరిపాలించడం జరిగింది. అలా నిజాములు పరిపాలించినటువంటి ఈ యొక్క హైదరాబాద్ రాజ్యంను 1948వ సంవత్సరం మనకు ఆపరేషన్ పోలో ద్వారా, దేని ద్వారా? ఆపరేషన్ పోలో ద్వారా ఎప్పుడు 1948 సెప్టెంబర్ 13వ తేదీన ప్రారంభమైనటువంటి ఆపరేషన్ పోలో ఎప్పుడు అయింది? 17th రోజున కంప్లీట్ అయింది. కాబట్టి సో ఈ యొక్క సెప్టెంబర్ 17వ తేదీన మనకు ఆపరేషన్ పోలో అనేది, ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అనేది ఇండియన్ యూనియన్లో కలిసింది. ఎప్పుడు? 1948లో. సో ఇక్కడ ఏమంటాడు? 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన పిదప ముల్కీ నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘించాడు. ఎస్, ఆనాడు ఉన్నటువంటి వెల్లోడి ప్రభుత్వం కానీ అంటే ఆ తర్వాత వచ్చినటువంటి జేఎన్ చౌదరి, వెల్లోడి ప్రభుత్వాలు కూడా బహిరంగంగానే ముల్కీ నియమాలు ఉల్లంఘించినాయి. అసలు ముల్కీ నియమాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకొని రావడం జరిగింది. సో అదే అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏ కరెక్ట్, దానికి రీజన్ ప్రతిపాదన కరెక్ట్. మరి రీజన్ చూద్దాం. సివిల్ పోలీస్ శాఖకు చెందిన అనేక ఉద్యోగులను పక్క రాష్ట్రాల నుండి ఇక్కడి శాంతి భద్రతలు పెంపొందించే పేరుతో తీసుకురాబడ్డారు. ఎస్, ఇది కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరి పట్ల ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా నిజాం రాజ్యానికి సంబంధించిన ఉద్యోగులు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆపరేషన్ పోలో తర్వాత జేఎన్ చౌదరి ప్రభుత్వ కాలంలో చాలామందిని అరెస్టు చేయడము, పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడము, ఇట్లా రకరకాల కారణాలతో వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? ఇతర రాష్ట్రాల వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. బట్ దీనికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది సెట్ అవ్వదు కాదు కాబట్టి సో బోత్ ఆర్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ కాబట్టి సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. ద బోత్ ఏ అండ్ ఆర్ ద కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ కాబట్టి
ఆప్షన్ నెంబర్ 4 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకొని ప్రయత్నించండి. హియర్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రశ్నను మీరు జాగ్రత్తగా గమనించుకొని ప్రయత్నించండి. క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఏంటిది? మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే చూడండి, ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ వైజ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి మనకు. సో ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? లిస్ట్ 1 లిస్ట్ 2 రెండు లిస్టులు ఇచ్చిండు. ఈ లిస్ట్ 1లో ఉన్నటువంటి అంటే లిస్ట్ 1లో మీకు ఏమి ఇచ్చిండు? కొంతమంది పర్సన్స్ పేరు ఇచ్చిండు. లిస్ట్ 2లో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాల పేరు ఇచ్చిండండి. కొన్ని పుస్తకాల బుక్స్ నేమ్ ఇచ్చిండు. లిస్ట్ 1లో పర్సన్స్ పేరు ఇచ్చిండు, పర్సనాలిటీస్ పేరు ఇచ్చిండు. లిస్ట్ 2లో కొన్ని బుక్స్ పేరు ఇచ్చిండు. వీటిని ఏమంటున్నాడు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయంటాడు. లిస్ట్ 1 లిస్ట్ 2 తోటి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు. మరి లిస్ట్ 1లో ఇచ్చినటువంటి పేర్లు ఏంటి? జాగ్రత్తగా గమనించండి. జేఎన్ చౌదరి, విపి మీనన్, అలియా వార్జంగ్, రమేష్ తాఫర్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఇచ్చిన పుస్తకాలు హైదరాబాద్ రెట్రోస్పెక్ట్, అదేవిధంగా ఆపరేషన్ పోలో, స్ట్రోమ్ ఓవర్ హైదరాబాద్ అంటున్నాడు ప్రధానంగా చూసుకున్నట్టయితే, అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటున్నాడు. సో వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు. ఏమంటాడు? మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని జేఎన్ చౌదరి, విపి మీనన్, అలియా వార్జంగ్, రమేష్ తాఫర్ అని చెప్తున్నాడు. ఇక్కడ హైదరాబాద్ రెట్రోస్పెక్టో, అదేవిధంగా ఆపరేషన్ పోలో, హైదరాబాద్ తుఫాన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటున్నాడు. దీన్ని ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. జేఎన్ చౌదరి రాసినటువంటి పుస్తకాన్ని ఒక్కసారి మీరు జేఎన్ చౌదరి రాసినటువంటి పుస్తకాన్ని గమనించుకుంటే, జేఎన్ చౌదరి రాసిన పుస్తకం ఆపరేషన్ పోలో అనే ఒక పుస్తకం. జేఎన్ చౌదరి రాసిన పుస్తకం ఏంటిది? ఆపరేషన్ పోలో అనే ఒక పుస్తకం. మరి ఇక్కడ ఆపరేషన్ పోలో అన్నాడు కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏకు 2 ఉండాలి. కాబట్టి ఏకు 2 కొన్నిసార్లు మనకి ఎగ్జామినేషన్లో ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్ కూడా చాలా వరకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్. సో ఏకు 2 కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ వెంటనే కరెక్ట్ కాదు, అది చూద్దాం. ఆప్షన్ ఏకు 1 అంటే ఆప్షన్ 2 ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ 3 ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ 4 అవ్వడానికి అవకాశం ఉంది. అంటే చూడండి, టైం సేవ్ చేసుకోవచ్చు కొన్నిటితోటి. సో ఆపరేషన్ పోలో అంటున్నాం అంటే ప్రధానంగా ఆపరేషన్ పోలో టైంలో ఇదే జేఎన్ చౌదరి గారు. ఎవరండి? ఆపరేషన్ పోలో టైంలో జేఎన్ చౌదరి గారు మనకు ప్రధానంగా చూసుకుంటే సోలాపూర్ సైన్యాలకు నేతృత్వం వహించడం జరిగింది. అంటే హైదరాబాద్ నలువైపుల నుంచి అటాక్ చేస్తూ ఆనాడు భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలోని డిజైన్ చేస్తే అందులో సోలాపూర్ నుంచి వచ్చిన ఫోర్సెస్కి ఎవరు చీఫ్గా ఉన్నారు? జయంతనాథ్ చౌదరి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లో మిలిటరీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది కూడా గి జేఎన్ చౌదరి గారే, జయంతనాథ్ చౌదరి గారు. సో ద నెక్స్ట్ విపి మీనన్. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరండి? విపి మీనన్. ఈయన రాసినట్టు పుస్తకం ఏంటి సార్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని ఒక పుస్తకం రాసిండు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని ఒక పుస్తకం రాసిండు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఆపరేషన్ పోలో ఇతను మనకు ఇండియన్ హోమ్ సెక్రటరీ అండి. అంటే ప్రధానంగా చూసుకుంటే భారత హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిండు ఎవరు? విపి మీనన్. ఏ టైంలో? ఆపరేషన్ పోలో సమయంలో భారత హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిండు ఎవరు? విపి మీనన్. అంటే బీకి 4. ఇక్కడ రెండే ఆప్షన్లు మిగిలినాయి, 1 కానీ 4 కానీ ఆన్సర్ ఉండాలి. సో రెండిట్లలో బీకి 4. ఇది దీంతో ఎలిమినేట్ అయితే లేదు. నెక్స్ట్ సో జాగ్రత్తగా గమనించుకోండి. ఏకు 2 బీకి 4. అదేవిధంగా అలియా వార్జంగ్. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అలియా వార్జంగ్ రాసినటువంటి పుస్తకాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించుకున్నట్టయితే హైదరాబాద్ రెట్రోస్పెక్ట్ అనే ఒక పుస్తకాన్ని ఇతనే రాయడం జరిగింది. అలియా వార్జంగ్ అంటే మనకు సికి 1 అని ఒక క్వశ్చన్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలియా వార్జంగ్ రాసింది హైదరాబాద్ రెట్రోస్పెక్ట్ అని ఒక పుస్తకాన్ని రాసిండు. అదేవిధంగా చూసుకుంటే రమేష్ తాఫర్ ఇతను స్ట్రోమ్ ఓవర్ హైదరాబాద్ అని ఒక పుస్తకాన్ని రాసిండు. అంటే హైదరాబాద్ తుఫాన్ అని ఒక పుస్తకాన్ని కూడా రాసిండు. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే సో సికి 1 అంటే 2 ఆప్షన్లలో సేమ్ ఆన్సర్, డికి 3 2 అంటే ఇక్కడ 1 కానీ 4 కానీ అవుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకొని ప్రయత్నించండి. సో ఇక్కడ మనకు బేసిక్గా అంటే ఏదో టైపోగ్రాఫికల్ ఎర్రర్ జరిగింది. మీరు 1 కానీ 4 కానీ 2 కూడా సేమ్ ఆన్సర్స్ అండి. అంటే ఏకు 2 ఉంది, బీకి 4 సికి 1 డికి 3 అంటే ఆల్మోస్ట్ రెండింటి కూడా మీకు సేమ్ ఆన్సర్ అనేది ఉండడం జరిగింది. జాగ్రత్తగా గమనించుకొని ప్రయత్నించండి. ఇక్కడ మీరు 1 పెట్టినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, మీరు 4 పెట్టినా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. 1 పెట్టినా కరెక్ట్ ఆన్సరే, 4 పెట్టినా కరెక్ట్ ఆన్సరే. అదేవిధంగా చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 174 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద భూదాన్ మూమెంట్. జాగ్రత్తగా గమనించండి. భూదాన్ మూమెంట్ ఇన్ తెలంగాణ. అసలు భూదాన్ మూమెంట్కి సంబంధించి ఏదంటున్నాడు? ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్, సరికాని దాన్ని గుర్తించమంటున్నాడు. ఈ క్రింది ప్రవచనాల్లో తెలంగాణలో భూదాన్ ఉద్యమానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ వన్ అబౌట్ ద భూదాన్ మూమెంట్ ఇన్ తెలంగాణ. స్టేట్మెంట్ నెంబర్ ఏ, an organization called Bhudan Samiti was established to donate the land collected through the Bhudan movement and Ummettula Keshavarao was appointed as the convener. Statement number 2,
Vinoba Bhave started the second Bhudan movement from, so Ramannagudem in Khammam district in 1954. So the next, in support of Bhudan movement, student took out a procession on the February 6, 1956 and held a public meeting in the VV College premises. Statement number 4. This movement was started by Acharya Vinoba Bhave. He started his tour of Telangana from Shivarampalli on 15th April 1951. So in this question, so here they ask about the identify the incorrect statement. Identify the incorrect statement అని ఇక్కడ అడుగుతున్నాడు. సో క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించుకొని ప్రయత్నం చేయండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ క్రింది ప్రవచనాల్లో తెలంగాణలో భూదాన ఉద్యమానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఇన్కరెక్ట్ వన్. కరెక్ట్ వన్ అనట్లేదు, క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ వన్. స్టేట్మెంట్ నెంబర్ 1. భూదాన ఉద్యమం ద్వారా సేకరించిన భూమిని దానం చేసేటప్పుడు భూదాన యజ్ఞ సమితి అనే ఒక సంస్థను స్థాపించి ఉమ్మెత్తుల కేశవరావు కన్వీనర్గా నియమించారు. స్టేట్మెంట్ నెంబర్ 2. ఆచార్య వినోబా భావే రెండవ విడత భూదాన పాదయాత్రను మనకు ప్రధానంగా చూసుకుంటే రెండవ విడత భూదాన యాత్ర ఖమ్మం జిల్లాలోని రామన్నగూడెం నుంచి 1954లో ప్రారంభించిండు. అదేవిధంగా భూదాన్ ఉద్యమానికి మద్దతుగా 1956 ఫిబ్రవరి 6వ తేదీన విద్యార్థులు ఒక ఊరేగింపును జరిపి వివి కాలేజ్ ఆవరణలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఈ ఉద్యమాన్ని ఆచార్య వినోబా భావే ప్రారంభించారు. 15th ఏప్రిల్ 1951 ఆయన శివరాంపల్లి నుండి తెలంగాణలో పర్యటన ప్రారంభించినట్టు. క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించుకోండి. భూదాన ఉద్యమం అంటున్నాం. అసలు భూదాన ఉద్యమం ఏంటిది మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే భూమిని అంటే ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ భూస్వామ్య విధానం ఉండడము చాలా అంటే కొంతమంది దగ్గరనే కొన్ని వేలాది ఎకరాలు కొంతమంది దగ్గరనే ఉండడంతో మరలా ధనికులైనటువంటి భూస్వాముల నుంచి భూమిని దానంగా స్వీకరించి భూమి లేనటువంటి నిరుపేద ప్రజలకు భూమిని పంచాలన్న ఉద్దేశంతో ఆచార్య గాంధీజీ గారి యొక్క ప్రియ శిష్యుడైనటువంటి ఆచార్య వినోబా భావే గారు ఏం చేసిండు, మన తెలంగాణ ప్రాంతం నుంచి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిండు. 1951వ సంవత్సరంలో 1951లో స్టార్టెడ్ ద భూదాన్ మూమెంట్ ఇన్ తెలంగాణ. సో మరి ఈ యొక్క 1951 సంవత్సరంలో భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిండు. మరి ఈ యొక్క భూదాన ఉద్యమానికి సంబంధించి భూదాన ఉద్యమం ద్వారా సేకరించిన భూమిని దానం చేసేందుకు మరి అలా ఎవరైతే భూదానం చేసినటువంటి వాళ్ళ నుంచి భూమిని స్వీకరించి భూమి లేనటువంటి పేద ప్రజలకు పంచడం కోసము ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసిండు, భూదాన్ యజ్ఞ సమితి అని ఒక పేరుతోటి. ఆ సంస్థను ఏర్పాటు చేసి దానికి ఉమ్మెత్తుల కేశవరావును కన్వీనర్ చేసిండు. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. వినోబా భావే రెండవ విడత భూదాన యాత్ర ఖమ్మం జిల్లాలోని రామన్నగూడెం నుంచి 1954లో ప్రారంభించినట్టున్నాడు. సో మనకు ప్రధానంగా చూసుకుంటే 1955 డిసెంబర్ కాబట్టి రెండవ విడత పాదయాత్ర 1955 డిసెంబర్లో ఇదే ఖమ్మం జిల్లాలోని మనకు ఎర్రుపాలెం అనొక విలేజ్ నుంచి ఇక్కడ మనకు రామన్నగూడెం అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ భూదాన్ ఉద్యమానికి మద్దతుగా 1956 ఫిబ్రవరి అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ ఆల్రెడీ అర్థమైపోయింది. సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ అని మనకు అర్థమైపోయింది. అంటే ఇక్కడ రెండవది రాంగ్ స్టేట్మెంట్ అయినప్పటికీ కూడా భూదాన్ ఉద్యమానికి మద్దతుగా 1956 ఫిబ్రవరి 6న విద్యార్థులు ఒక ఊరేగింపును జరిపి వివి కాలేజ్ ఆవరణలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఈ ఉద్యమాన్ని ఆచార్య వినోబా భావే ప్రారంభించిండు. 15th ఏప్రిల్ 1951 ఆయన శివరాంపల్లి నుండి తెలంగాణలో పర్యటన ప్రారంభించిండు. ఎస్, శివరాంపల్లిలో ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత శివరాంపల్లిలో ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇదే ఆచార్య వినోబా భావే గారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి అనే ఒక గ్రామం నుంచి ఇక్కడ నుంచి పోచంపల్లి అనే ఒక గ్రామం నుంచి ఈ యొక్క భూదాన ఉద్యమాన్ని తొలిసారిగా ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క భూదాన ఉద్యమంలో భాగంగా తొలిసారి భూమిని దానం చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే వెదిరె రామచంద్రారెడ్డి. ఎవరు? వెదిర రామచంద్రారెడ్డి. అందుకోసమే మీకు చూడండి, మీరు టువర్డ్స్ ఈ యొక్క మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయవాడ రూట్లో మీరు టువర్డ్స్ అంటే వెళ్తుంటే నల్గొండ సూర్యాపేట రూట్లో మీరు వెళ్ళిపోతుంటే మీకు ప్రధానంగా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ రోడ్డుకు వెదిర రామచంద్రారెడ్డి మార్గ్ భూదాన్ పోచంపల్లి గ్రామం అని కనిపిస్తుంటుంది. ఎందుకోసం ఆయన వెదిర రామచంద్రారెడ్డి మార్గు మీకు పెట్టిరంటే భూదాన ఉద్యమంలో భాగంగా తొలిసారిగా భూమిని దానం చేసినటువంటి వ్యక్తి అయితే ఫస్ట్ ల్యాండ్ డోనర్ ఎవరండి? వెదిర రామచంద్రారెడ్డి. సో మరి ఇతను సుమారుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని సుమారు ఒక 100 ఎకరాల వరకు కూడా ఎవరికి ఇచ్చింది సార్ అంటే భూదాన్ బోర్డుకి ఇవ్వడం జరిగింది, భూదాన్ యజ్ఞ సమితికి ఇవ్వడం జరిగింది. సో మరి అలాంటి సందర్భంలో
పోచంపల్లి గ్రామం నుంచి ఇంత గొప్ప ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క పోచంపల్లి గ్రామాన్ని ఏమని పిలుస్తున్నారంటే భూదాన్ పోచంపల్లి గ్రామం అని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు? భూదాన్ పోచంపల్లి గ్రామంగా పిలవడం జరుగుతుంది. భూదాన ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి దీన్ని ఏమంటున్నారు? భూదాన్ పోచంపల్లి గ్రామం అని పిలుస్తున్నారు. సో మరి అదే విధంగా చూసుకుంటే మీరు జాగ్రత్తగా గమనించుకోండి. వెదిర రామచంద్రారెడ్డి వేరు, రాపాక రామచంద్రారెడ్డి వేరు, ఆరుట్ల రామచంద్రారెడ్డి వేరు. వీళ్ళు ముగ్గురు వేరు వేరు. జాగ్రత్తగా గమనించుకోండి. ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ, మనకు ప్రధానంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఆరుట్ల రామచంద్రారెడ్డి. వెదిర రామచంద్రారెడ్డి వచ్చేసరికి ప్రధానంగా భూదాన ఉద్యమంలో భాగంగా తన సొంత భూమిని దానం చేసినటువంటి వ్యక్తి. రాపాక రామచంద్రారెడ్డి ఇతను విష్ణూరు దొర, ఇతన్నే మనం విష్ణూరు రామచంద్రారెడ్డి అని కూడా పిలుస్తుంటాము. సుమారు ఒక విష్ణూరు కేంద్రంగా ఒక 40-50 వేల ఎకరాలకు ఆసామిగా భూ యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి, భూస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి మనకు రాపాక రామచంద్రారెడ్డి. ఈ ముగ్గురు రామచంద్రారెడ్డి వేరు, ఒకే టైం పీరియడ్కి సంబంధించిన వాళ్ళు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 175. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ రిగార్డింగ్ ద పాయింట్స్ ఆఫ్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్? పెద్ద మనుషుల ఒప్పందంలోని ఈ క్రింది అంశాలకు సరైనది ఏది అంటున్నాడు. అంశాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అబౌట్ జెంటిల్మెన్ అగ్రిమెంట్. సరి అయినటువంటి వాటిని గుర్తించమన్నాడు. కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ ఏ. సో దేర్ షుడ్ బి 60% ఈస్ టు 40% ఆంధ్ర అండ్ తెలంగాణ రీజనల్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. స్టేట్మెంట్ నెంబర్ బి. సో దేర్ షుడ్ బి 1/3 ఆపర్చునిటీ ఫర్ తెలంగాణ regions in every educational institution. Statement number 6. Sale of agricultural land in Telangana region should be under the control of Telangana Regional Council. To get jobs in Telangana, one should be local for the 4 years. For 4 years. Be a local for 4 years. సో పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి ఈ క్రింది అంశాలు ఏది సరి అయినవి అని అంటున్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. స్టేట్మెంట్ నెంబర్ ఏ. మంత్రి మండలిలో జాగ్రత్తగా గమనించుకొని ప్రయత్నించండి. మంత్రి మండలిలో 60%, 40% ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయులు ఉండవలను అని చెప్తున్నాడు. మంత్రి మండలిలో 60%, 40% ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి. అదేవిధంగా ప్రతి విద్యా సంస్థలో తెలంగాణ ప్రాంతీయులకు 1/3 అవకాశం ఉండాలి. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూమి అమ్మకాలు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉండాలి. అదేవిధంగా తెలంగాణలోని ఉద్యోగాల్లో చేరేందుకు 4 సంవత్సరాలు స్థానికుడు అంటున్నారు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం క్యాబినెట్లో 60-40 ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆంధ్ర నుంచి 60% ఉండాలని చెప్తున్నారు, తెలంగాణ నుంచి 40% ఉండాలని చెప్తున్నారు. దీంతో పాటు ఇదే పెద్ద మనుషుల ఒప్పందంలో 60-40 ఆంధ్ర తెలంగాణ వాళ్ళ పర్సంటేజ్ ఉండాలని చెప్తూనే కీలకమైనటువంటి 5 శాఖల్లో 2 శాఖలు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ 5 పోర్ట్ఫోలియోస్లో ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకి 2 పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి పోస్టు తెలంగాణ వాళ్ళకి ఇస్తే ఉప ముఖ్యమంత్రి పోస్టు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల వాళ్ళకి ఇవ్వాలి. లేదు ఉప ముఖ్యమంత్రి పోస్టు అంటే ఒకవేళ ముఖ్యమంత్రి పోస్టు వాళ్ళకి వెళ్తే ఉప ముఖ్యమంత్రి పోస్టు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు హోదారీత్యా దేనికి చైర్మన్గా ఉంటారు? తెలంగాణ రీజనల్ కౌన్సిల్కు చైర్మన్గా ఉంటారని చెప్పారు. మరి యొక్క పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? 1956వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో జరిగింది. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4, మొత్తం ఎంతమంది? 8 మంది ఎక్కడ పార్టిసిపేట్ చేశారు? ఈ యొక్క జెంటిల్మెన్ అగ్రిమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎంతమంది? 8 మంది పనిచేశారు. తెలంగాణ నుంచి 4, ఆంధ్ర ప్రాంతం నుంచి 4. ఎవరి సమక్షంలో మనకంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే పంత్ గారి యొక్క సమక్షంలో వీరిద్దరి మధ్యలో మనకు అగ్రిమెంట్ జరిగి అంటే వీరి యొక్క ఇరువురి మధ్యలో అగ్రిమెంట్ జరిగేసి మొత్తం ఎన్ని అంశాలు సార్? 14 అంశాలపైన వీళ్ళు ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. సో దీన్ని మనం పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. మరి అదేవిధంగా చూసుకుంటే ప్రతి విద్యా సంస్థలు తెలంగాణ ప్రాంతాలకు 1/3 అవకాశం ఇవ్వాలి. ఎస్, మీరు స్టేట్ను యూనిట్గా తీసుకుంటే 1/3 తెలంగాణలోకి ఇవ్వాలి. లేదు మీరు ప్రాంతాల వారిగా తీసుకుంటే తెలంగాణలో 100% ఎంప్లాయ్మెంట్ యొక్క ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా తెలంగాణలోకి ఇవ్వాలి. సో స్టేట్మెంట్ నెంబర్ బి కరెక్ట్, స్టేట్మెంట్ నెంబర్ ఏ కరెక్ట్. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూమి యొక్క అమ్మకాలు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉండాలి. ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, తెలంగాణలో ఉద్యోగాలు చేరేందుకు 4 సంవత్సరాలు అంటున్నారు. యాజ్ పర్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం 12 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో, ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో అది కాబట్టి సో డి అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఏబిసి కరెక్ట్, డి రాంగ్ కాబట్టి 7 ఉంది ఆన్సర్ మనకు. ఏబి అండ్ సి అండ్ డి కరెక్ట్ అంటే ఇది కాదు, ఏసీ కరెక్ట్, బి అంటే ఉంది. ఎస్, ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. ఏబిసి ఆర్ కరెక్ట్, డి ఈజ్ ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 3. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
176. Question number 176. Justice Vanchu Committee is incorrect in examining examining the issues అని చెప్తున్నాడు. సో జస్టిస్ వాంచు కమిటీ అంటే దానికి సంబంధించి కరెక్ట్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ గుర్తించి జస్టిస్ వాంచు కమిటీకి సంబంధించి పరిశీలించిన అంశాలకు సరి అయినది ఏది? సో జస్టిస్ వాంచు కమిటీ పరిశీలించినటువంటి అంశాలకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించమంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. స్టేట్మెంట్ నెంబర్ ఏ, ఎగ్జామినింగ్ ద ఇష్యూస్ ఇన్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్ దట్ ద సివిల్ ప్రొవిజన్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. స్టేట్మెంట్ నెంబర్ 2, ద ఇష్యూస్ ఇన్ ఆల్ పార్టీ అగ్రిమెంట్ ఆఫ్ 19th January 1969, the issues agreed upon between the regional leaders of Andhra and Telangana in 1956. Statement number 3, the various rules related to the residency qualification then in force in the Telangana region regarding the appointment of government employees along with the services related to the local and other organizations. స్టేట్మెంట్ నెంబర్ 4, ఆల్ ఆఫ్ ది ఎబో ఆర్ కరెక్ట్. 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఇందులో ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అన్నాడు, సరి అయిన దాన్ని గుర్తించమన్నాడు. చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ నెంబర్ 176. జస్టిస్ వాంచు కమిటీ పరిశీలించిన అంశాలకు సంబంధించి సరి అయినది ఏది? స్టేట్మెంట్ నెంబర్ ఏ, ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నందలి అంశాలను పరిశీలించుట. స్టేట్మెంట్ నెంబర్ 2, 1969 జనవరి 19న జరిగిన అఖిలపక్ష ఒప్పందంలోని అంశాలు, అదేవిధంగా 1956 ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ నాయకుల మధ్య కుదిరినటువంటి అంశాలు అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం పేరు ప్రస్తావించకుండా పెద్ద మనుషుల ఒప్పందం గురించి క్వశ్చన్ అడిగిండు. తెలంగాణ ప్రాంతంలోను స్థానిక తదితర సంస్థలకు సంబంధించిన సర్వీసులతో సహా ప్రభుత్వ ఉద్యోగుల నియామకానికి సంబంధించి అప్పుడు అమల్లో ఉన్న నివాస అర్హతలకు సంబంధించిన వివిధ నియామకాల గురించి అంటున్నాడు. అదేవిధంగా పైవన్నీ సరి అని అంటాడు. జస్టిస్ వాంచు కమిటీ ఇది 1969 తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇందిరాగాంధీ గారు మనకు ప్రకటించినటువంటి 8 సూత్రాల పథకంలో భాగంగా మనకి ఈ యొక్క కమిటీని కేంద్ర ప్రభుత్వం 1969 సంవత్సరం ఏప్రిల్లో అపాయింట్ చేసింది. సో దానికి సంబంధించి జాగ్రత్తగా గమనించండి. సో ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంశాలు పరిశీలించడం, అదేవిధంగా జనవరి 19 జరిగిన అఖిలపక్ష ఒప్పందంలోని అంశాలు, అప్పటి నుంచి అసలు ఎందుకు కోర్టులు అన్నీ కూడా ముల్కీ నియమాలు అన్కాన్స్టిట్యూషనల్ అంటే ఇవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఎందుకోసం జడ్జిమెంట్ చేస్తున్నాయి, వాటిని పరిశీలించడం కోసం. అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలోని స్థానిక తదితర సంస్థలకు సంబంధించిన సర్వీసులతో సహా ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి అప్పుడు అమల్లో ఉన్నటువంటి నివాస అర్హతలకు సంబంధించిన వివిధ నియామకాల గురించి ఇక్కడ అడుగుతున్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 3 కరెక్ట్. నెక్స్ట్ పైవన్నీ సరి అయినటువంటి, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, పైవన్నీ సరి అయినవి. ఆల్ ఆఫ్ ది ఎబో ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫార్మర్ లేబర్ అసోసియేషన్ గేవ్ ద స్లోగన్ గో టు ద విలేజెస్? గ్రామాలకు తరలండి అని ఒక నినాదం ఇచ్చిన రైతు కూలీ సంఘం ఏది? బేసిక్గా చూసుకున్నట్టయితే గ్రామాలకు తరలండి అన్నట్టు క్వశ్చన్ రాంగ్ ఉందండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి. గ్రామాలకు తరలండి అని ఒక క్యాంపెయిన్ చేసినటువంటి సంఘం ఏంటిది అన్నట్టు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది రాడికల్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు అండి. ఎవరండి? మనకు రాడికల్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు గ్రామాలకు తరలండి అని ఒక క్యాంపెయిన్ రన్ చేయడం జరిగింది. వీళ్ళు ఏదైనా రన్ చేశారు? గ్రామాలకు తరలండి అని ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రైతు కూలీ సంఘం అని చెప్పింది, బట్ ఇది కాదు, ఇది రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనేది గుర్తుంచుకోండి, RSU అని ఇవ్వాలి. సో దీని ఆధ్వర్యంలోనే రాడికల్ స్టూడెంట్స్ అందరూ కలిసి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే రాడికల్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలోని మంతిని దగ్గర శాస్త్రపల్లి ఒక విలేజ్లో ఒక 150 టీముల వరకు ఏర్పడి ఒక్కొక్క టీంలో 4-5 మెంబర్స్గా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, అదేవిధంగా చూసుకున్నట్టయితే రైతు కూలీల యొక్క జీతభత్యాలు పెరగడం గురించి, అదేవిధంగా ఈ యొక్క పాలేర్ల యొక్క జీతాలు పెంపుదల గురించి, అదేవిధంగా వెట్టికి వ్యతిరేకంగా ప్రజలను మొబలైజ్ చేయడం కోసం మనకు దేన్ని తీసుకొని రావడం జరిగింది? గో టు విలేజెస్ అని ఒక క్యాంపెయిన్ తీసుకొని వచ్చారు. ఎవరు? రాడికల్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు. ఎవరు? రాడికల్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 178. విచ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ ద కాన్ఫరెన్స్ ఆన్ ద
theme of the aspirations of democratic Telangana, which is known as the Warangal Declaration. సో తెలంగాణ డిక్లరేషన్గా పిలువబడుతున్న ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షల యొక్క అంశం పైన సదస్సును నిర్వహించినటువంటి సంస్థ ఏది? ఆప్షన్ నెంబర్ 1 తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం, తెలంగాణ జనసభ, ఆల్ ఇండియా పీపుల్ రెసిస్టెన్స్ ఫోరం. సో తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ అంటున్నాడు, తెలంగాణ విద్యావంతుల వేదిక అంటున్నాడు, తెలంగాణ జనసభ అంటున్నాడు, ఆల్ ఇండియా పీపుల్ రెసిస్టెన్స్ ఫోరం అంటున్నాడు. ఎస్, ఇది 1997 సంవత్సరం డిసెంబర్లో జరిగినటువంటి సమావేశం. ఇప్పుడు 1997 సంవత్సరం డిసెంబర్లో ఆల్ ఇండియా పీపుల్ రెసిస్టెన్స్ ఫోరం ఆధ్వర్యంలో అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో 1997 సంవత్సరం డిసెంబర్లో ప్రొఫెసర్ సాయిబాబా గారి నేతృత్వంలో, ఎవరి నేతృత్వంలో? ప్రొఫెసర్ సాయిబాబా గారి నేతృత్వంలో మనకు ఈ యొక్క వరంగల్ డిక్లరేషన్ అనేది జరిగింది. ఏం జరిగింది? వరంగల్ డిక్లరేషన్ జరిగింది. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ సాయిబాబా గారి నేతృత్వంలో ఏం జరిగింది? వరంగల్ డిక్లరేషన్ జరిగింది. సో మరి యొక్క వరంగల్ డిక్లరేషన్ పోలీసులు పర్మిషన్స్ ఇవ్వకపోవడం, అవన్నీ తదనంతర పరిస్థితుల కారణంగా వీళ్ళు నెక్స్ట్ 1998లో తెలంగాణ జనసభ సమావేశాన్ని కూడా వీళ్ళు హైదరాబాద్లోని అంబర్పేటలో ఉన్నటువంటి రాణా ప్రతాప్ హాల్లో కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని ప్రయత్నం చేయండి. ఇది ఎవరు అధ్యక్షతన జరిగింది, ఎప్పుడు జరిగిందంటే ప్రొఫెసర్ సాయిబాబా గారి అధ్యక్షతన వరంగల్లో 1997 డిసెంబర్లో వరంగల్ డిక్లరేషన్ జరిగింది. ఆల్ ఇండియా పీపుల్ రెసిస్టెన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? ద తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తెలంగాణ ప్రభాకర్. స్టేట్మెంట్ నెంబర్ 2 ద తెలంగాణ సంఘర్షణ 1989 కోహెడ ప్రభాకర్. తెలంగాణ ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మధు కే రెడ్డి. తెలంగాణ యునైటెడ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సో వీరగోని చైతన్య గౌడ్ అంటున్నాడు. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. అంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు అందులో సరికాని దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ వన్ అబౌట్ అంటున్నాడు. సో జాగ్రత్తగా గమనించండి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తెలంగాణ ప్రభాకర్ అంటున్నాడు. తెలంగాణ సంఘర్షణ సమితి కోహెడ ప్రభాకర్ అంటున్నాడు. తెలంగాణ ప్రైవేట్ రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ మధు కే రెడ్డి అంటున్నాడు. తెలంగాణ ఐక్య విద్యార్థి సంఘం వీరగోని చైతన్య గౌడ్ అంటున్నాడు. సో మనకు జాగ్రత్తగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ను నాట్య కళా ప్రభాకర్, ఇతని మనం తెలంగాణ ప్రభాకర్ అని కూడా పిలుస్తుంటాం. 1988 సంవత్సరంలో మనకు తెలంగాణకు జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. తెలంగాణకు సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని, అదేవిధంగా ఎస్ఆర్సి రిపోర్ట్లను కానీ, అదేవిధంగా ఆల్ పార్టీ మీటింగ్లకు సంబంధించిన తీసుకున్న డిసిషన్స్ అన్నీ ప్రాపర్గా తెలంగాణ ప్రజలకు వాస్తవాన్ని తెలియజేయాలి, తెలంగాణ సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, హరినాథు ఇలా ముఖ్యమైనటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క కృషితోటి తెలంగాణ ప్రభాకర్ నేతృత్వంలో ఇతన్ని మనం నాట్యకళ అని పిలుస్తుంటాం. ఇతను ఖైరతాబాద్లో నాట్యకళ అని ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండడంతో ఇతన్ని నాట్యకళ ప్రభాకర్ కూడా పిలుస్తుంటాం. అతని ఆధ్వర్యంలో 1988లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ సంఘర్షణ సమితి కోహెడ ప్రభాకర్. తెలంగాణ ప్రైవేట్ రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా గమనించుకోండి. సో మనకు మధు కే రెడ్డి కాదు అండి, ఇక్కడ తెలంగాణ ప్రైవేట్ రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ మధు కే రెడ్డి అని ఇచ్చిండు. ఇది మధు కే రెడ్డి వచ్చేసరికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిండు. మరి తెలంగాణ ప్రైవేట్ రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ సో మధు సత్యం గారండి, జాగ్రత్తగా గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మధు సత్యం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి మధు కే రెడ్డి అని ఇచ్చిండు. తెలంగాణ ప్రైవేట్ రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే మధు సత్యం గారి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. మరి మధు కే రెడ్డి గారు ఎవరండి? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం TDF అని పిలుస్తుంటాం. మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే USA కేంద్రంగా పనిచేసింది. సో ఇక్కడ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ వన్ అంటే ఆప్షన్ 3 అనేది ఇన్కరెక్ట్. ఆప్షన్ 3 అనేది ఇన్కరెక్ట్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏది కరెక్ట్ అయితే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, తెలంగాణ యునైటెడ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వీరగోని చైతన్య గౌడ్, అది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 180. Congress party which is allied with the TRS in 2004 elections stated this in its manifesto. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విధంగా పేర్కొంది. అంటే 2004 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమని మనకు మెన్షన్ చేసింది అంటున్నాడు. ఆప్షన్ నెంబర్ 1 ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ విత్ ఇన్ ద ఫస్ట్ 100 days ఆఫ్ కమింగ్ టు పవర్. స్టేట్మెంట్ నెంబర్ 2 we will appoint a committee on Telangana. Statement number 3 we will respect the views expressed in the first SRC report on Telangana. Statement number 4 we will form Telangana state by 2009.
2004 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ విధంగా ప్రకటించిందని కింద 4 ఇచ్చిండు. ఈ విధంగా ప్రకటించిందని ఇచ్చిండు. ఇందులో ఏదని ఇచ్చిండు. స్టేట్మెంట్ నెంబర్ 1, అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ విషయంలో ఒక కమిటీని నియమిస్తాం, తెలంగాణ విషయంలో మొదటి ఎస్ఆర్సీ నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాం, 2009లోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటున్నాడు. సో క్వశ్చన్ చెప్తుంది 2004 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఏమని చెప్పింది సార్ అంటే, మేము తెలంగాణ విషయంలో మొదటి ఎస్ఆర్సీ ఇచ్చినటువంటి నివేదికను రెస్పెక్ట్ చేస్తాం. వీ విల్ రెస్పెక్ట్ ద వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫస్ట్ ఎస్ఆర్సీ రిపోర్ట్ ఆన్ తెలంగాణ అని చెప్పారు. ఎందుకు మరి స్పష్టంగా మీరు తెలంగాణ అంశాన్ని చెప్పట్లేదంటే, మా పార్టీ ఆంధ్ర ప్రాంతంలో కూడా కంటెస్ట్ చేస్తుంది కాబట్టి మరి 2 ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని చెప్పాలి కాబట్టి ఎస్ఆర్సీ రిపోర్ట్ను రెస్పెక్ట్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటిది, మేము తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు అని చెప్పేసి ఆనాటి పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కూడా ప్రకటించాడు. బట్ వాళ్ళు మాత్రం ఏం చెప్పారు, ఎస్ఆర్సీ రిపోర్ట్ను రెస్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఎలక్షన్లో చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి పార్టీ ఏంటిది, 2009 ఎలక్షన్ల సందర్భంగా 2009 ఎలక్షన్ల సందర్భంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఏ పార్టీ చెప్పింది, భారతీయ జనతా పార్టీ చెప్పింది. అధికారంలోకి వచ్చినాక మొదటి 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. 2009 ఎలక్షన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆర్గనైజ్డ్ ద తెలంగాణ ముస్లిం గర్జన ఆన్ 7th February 2010 ఎట్ నిజాం కాలేజ్ గ్రౌండ్? మజ్లిస్ ఇతహాదుల్ ముస్లిమీన్, తెలంగాణ ముస్లిమీన్ జేఏసీ, జమియత్ ఈ ఇస్లామీ హిందూ, టీజేఎస్సి. నిజాం కళాశాల మైదానంలో 7 ఫిబ్రవరి 2010 తెలంగాణ ముస్లిం గర్జనను ఏర్పాటు చేసింది ఎవరు? మజ్లిస్ ఇతహాదుల్ ముస్లిమీన్ అండ్ ఇట్ మీన్స్ ఎంఐఎం, తెలంగాణ ముస్లిం జేఏసీ, జమత్ ఈ ఇస్లామీ హిందూ అని అంటున్నాడు, అదేవిధంగా టీజేఏసీ అంటున్నాడు. సో నిజాం కాలేజీలో 7th February 2010 రోజున ఏర్పాటు చేసిన సమావేశానికి జమత్ ఈ ఇస్లామీ హింద్ అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరిగింది. దీనికి కేసీఆర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఎవరు? కేసీఆర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 182, వేర్ డిడ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డి లాంచ్ ద తెలంగాణ పోర్ యాత్ర ఆన్ January 13th 2012? ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఆనాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జి కిషన్ రెడ్డి గారు 2012 జనవరి 11 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జి కిషన్ రెడ్డి గారు తెలంగాణ పోర్ యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించిండు? తెలంగాణ పోర్ యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించారు? మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఎక్కడి నుంచి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సుమారుగా 80 పైగా నియోజకవర్గాల్లో పర్యటించిండు తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ. ఏ పార్టీ అండి? భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచండి. లిస్ట్ 1లో హరగోపాల్, కింగ్షుక్ నాగ్, మధుసూదన్ రెడ్డి, నలమోతు, బేసిక్గా ఇతని పేరు నలమోతు చక్రవర్తి అండి. నలమోతు చక్రవర్తి, ఇక్కడ ఏదో చక్రవర్తి పేరు ఫుల్ పేరు వాడినట్టు నలమోతు అని పడ్డది అంతే. నెక్స్ట్ స్వేచ్ఛారావన్, ఇక్కడ చూడండి లిస్ట్ 1లో మీకు కొంతమంది పర్సన్స్ పేరు ఇచ్చిండు, లిస్ట్ 2లో కొన్ని పుస్తకాల పేరు ఇచ్చిండు. వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు. స్వేచ్ఛారావన్, అదేవిధంగా తెలంగాణ మూలన పడ్డ ముల్కీ అని చెప్పేసి, అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే బ్యాటిల్ గ్రౌండ్ తెలంగాణ, అదేవిధంగా మే తెలంగాణ రూట్స్ చక్రవర్తి. ఇక్కడ రావాల్సిన చక్రవర్తిని టైపింగ్ కొంచెం క్వశ్చన్ పేపర్ అలైన్మెంట్లో అటు పోయినట్టుంది. సరే, తెలుగులో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. క్వశ్చన్స్ కొంచెం ఇటు అటు ఉన్నవి, సో మరి జాగ్రత్తగా గమనించుకొని ప్రయత్నం చేయండి. సో హరగోపాల్, కింగ్షుక్ నాగ్, మధుసూదన్ రెడ్డి, నలమోతు చక్రవర్తి పేరు ఇక్కడ ఇచ్చిండు. స్వేచ్ఛారావం, తెలంగాణలో మూలన పడ్డ ముల్కీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, చారిత్రక నేపథ్యం, అదేవిధంగా మై తెలుగు రూట్స్, తెలంగాణ స్టేట్స్ డిమాండ్స్ అంటూ మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పుస్తకాలను ఇచ్చి వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు. ఏమంటాడు? మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు. ప్రొఫెసర్ హరగోపాల్కి సంబంధించండి సార్, ప్రొఫెసర్ హరగోపాల్కి సంబంధించి ఇతనికి సంబంధించిన పుస్తకం స్వేచ్ఛారావం అనే ఒక పుస్తకం. అంటే ఏకు 1 ఉండాలి, ఏకు 1 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఏకు 4 అనేది ఉంది కాబట్టి ఎలిమినేషన్ అయిపోయింది, ఆప్షన్ 4 ఎలిమినేషన్ అయిపోయింది. నెక్స్ట్ కింగ్షుక్ నాగ్
మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర చారిత్రక నేపథ్యం అనేది ఇది కింగ్షుక్ నాకు సంబంధించింది, అంటే బీకి 3కి సంబంధించింది కాబట్టి బీకి 2 ఉందంటే 1 ఎలిమినేట్ అయిపోయింది, 4 ఎలిమినేట్ అయిపోయింది, అంటే మిగిలింది ఒకటే ఒక ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు వచ్చినటువంటి పుస్తకం తెలంగాణలో మూలన పడ్డ ముల్కి, నలమోతు చక్రవర్తి, మై తెలుగు రూట్స్ అండ్ తెలంగాణ స్టేట్స్ డిమాండ్ అని చెప్పేసి మనకు ఈ యొక్క పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాపెండ్ ఎర్లియర్? సో జాగ్రత్తగా గమనించండి, ఈ క్రింది వాటిలో ముందు జరిగిన సంఘటన ఏది? ఈ క్రింది వాటిలో ముందు జరిగిన సంఘటన ఏది? స్టేట్మెంట్ నెంబర్ 1, ఫార్మేషన్ ఆఫ్ ఆంటోనీ కమిటీ, ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెజల్యూషన్ ఆన్ తెలంగాణ, ఆల్ పార్టీ మీటింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సుశీల్ కుమార్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్. సో ఈ క్రింది వాటిలో ముందు జరిగిన, అంటే అన్నిటికన్నా ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఏది? ఆంటోనీ కమిటీ ఏర్పాటు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు, తెలంగాణ పైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం, సుశీల్ కుమార్ హోంమంత్రి హోదాలో అఖిలపక్ష సమావేశం అంటున్నాడు. ఇందులో అన్నిటికన్నా ముందు జాగ్రత్తగా గమనించుకోండి, ఇందులో ఇవన్నీ కూడా 2013లో జరిగినాయి. ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా చూసుకుంటే 2013లో జరిగినాయి. ఈ సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఇది 2012లో జరిగింది, అంటే ఈజీగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ 2013లో జరిగినాయి అంటే మనకి ఇక్కడ తెలవాల్సింది ఇది ఒకటి 2012 జరిగిందంటే మిగతా వాటి గురించి మనకు క్లారిటీ ఉన్నా లేకపోయినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 2012 సంవత్సరం 28 డిసెంబర్ రోజున, ఎప్పుడు 2012 సంవత్సరం 28 డిసెంబర్ రోజున తెలంగాణ పైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏమని సుశీల్ కుమార్ షిండే మనకు ఒక ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసిండు. తెలంగాణ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ పిలిచి ఏం చేసిండు సార్, అందరితోటి అభిప్రాయాలు తెలుసుకొని 1 మంత్ లోపల డిసిషన్ చెప్తామని చెప్పేసి ఏమని చెప్పిండు, 1 మంత్లోనే తెలంగాణ పైన ఒక డిసిషన్ చెప్తామని చెప్పేసి ఇదే తెలంగాణ పైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మనకు 30 జూలై, ఎప్పుడండి 30 జూలై 2013 సంవత్సరంలో, ఎప్పుడంటే 2013 సంవత్సరంలో డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, విభజన సమస్యలు, ఆంధ్ర ప్రాంత ప్రజలను సద్దుమణిగించడం కోసం ఆంటోనీ కమిటీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఇందులో చూసుకుంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ డిప్యూటీ స్పీకర్ మల్లు బట్టి విక్రమార్క స్టార్ట్ ద డిస్కషన్ ఆన్ ద తెలంగాణ బిల్? డిప్యూటీ స్పీకర్ మల్లు బట్టి విక్రమార్క తెలంగాణ బిల్లు పైన చర్చను ఎప్పుడు ప్రారంభించాడు? 2013 డిసెంబర్ 16, 2013 డిసెంబర్ 15, 2013 డిసెంబర్ 18, 2013 డిసెంబర్ 14 అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా గమనించుకోండి, ఆనాడి రాష్ట్ర విభజన బిల్లును, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లును, ఏపీఆర్ఏ బిల్ 2013, ఇది బిల్లుగా ఉన్నప్పుడు 13, చట్టంగా మారినప్పుడు 14. బిల్లుగా ఉన్నప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు 2013 అని పిలుస్తుంటాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది చట్టంగా మారిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అని పిలుస్తుంటాం. జాగ్రత్తగా గమనించుకోండి. అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్, దీన్ని మనం వాడుక భాషలో తెలంగాణ బిల్ అంటాం, టెక్నికల్ టర్మ్ వచ్చేసరికి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ అని పిలుస్తుంటాం. దీనిపైన అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది అన్నట్టు ఆనాటి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అనేటువంటి, సో ఆనాటి మనకు ప్రధానంగా చూసుకుంటే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, మనకు ప్రధానంగా చూసుకుంటే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఎవరండి? దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు డిప్యూటీ స్పీకర్ చైర్లో ఉన్నప్పుడు, డిప్యూటీ స్పీకర్ మల్లు బట్టి విక్రమార్క చైర్లో ఉన్నప్పుడు 2013 డిసెంబర్ 16వ తేదీన ఆనాటి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మనకు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది, తెలంగాణ అంశం పైన చర్చ ప్రారంభమైంది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనకు తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కష్టపడితే పోటీ పరీక్షలో ఈజీగా విజయాన్ని సాధించవచ్చు. కాబట్టి కష్టపడ్డటువంటి ప్రతి అభ్యర్థి పోటీ పరీక్షలో విజయం సాధించాలని కోరుకునే మీ సురేష్ కుమార్ మీతో పాటు. థ్యాంక్ యూ.